Okay, then let me start the recording. Okay, so my name is Sudhakar Reddy Rangani. Okay, these are all my contact details. So we are going to discuss about SAP security with GRC access control training area basically. So let me go to SAP security. ఈ ఎస్ఐపి సెక్యూరిటీ ఏరియాకి వచ్చేప్పటికి మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అనే టాపిక్స్ ముందు చెప్తాను. ఎస్ఐపి సెక్యూరిటీలో ఫస్ట్ ట్రెడిషనల్ సెక్యూరిటీ నేర్చుకోవాలి. ట్రెడిషనల్ అంటే సో ఓల్డెన్ డేస్ నుంచి వస్తున్నటువంటి సెక్యూరిటీని ట్రెడిషనల్ సెక్యూరిటీ అని చెప్పి కాల్ చేస్తాం. అది ఈసీసీ సెక్యూరిటీ అని చెప్పి కాల్ చేస్తాం. ఎర్లియర్ డేస్ లో R3 సెక్యూరిటీ అని కూడా కాల్ చేసేవాళ్ళు. ప్రెసెంట్ అయితే ఈసీసీ సెక్యూరిటీ. ఓకే, ప్రెసెంట్ డేస్ అయితే ఈసీసీ సెక్యూరిటీ అని చెప్పి కాల్ చేస్తున్నారు. అంత క్రితం ఏంటంటే R1, R2, R3 అని చెప్పి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ జనరేషన్స్ అని చెప్పి అనుకోండి. ఓకే, కరెంట్ మనం ఈసీసీ సెక్యూరిటీ దానిలో కూడా ఓకే ఈసీసీ సెక్యూరిటీ నేర్చుకుంటాం ఫస్ట్. అండ్ దెన్ చెప్పాను కదా, దీన్ని ట్రెడిషనల్ సెక్యూరిటీ అని చెప్పి అంటారు. ఈసీసీ సెక్యూరిటీ దీన్ని ట్రెడిషనల్ సెక్యూరిటీ అని చెప్పి అంటారు. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేటప్పటికి S4 HANA. ఓకే, S4 HANA సెక్యూరిటీ. అండ్ దెన్ లాస్ట్ వన్ వచ్చేప్పటికి GRC యాక్సెస్ కంట్రోల్ టూల్. ఓకే, GRC యాక్సెస్ కంట్రోల్స్ అంటారు. GRC అనేది ఇది ఒక సిస్టము, S4 HANA అనేది ఒక సిస్టము, GRC యాక్సెస్ కంట్రోల్ అనేది సిస్టమ్. ఓకే, మనం ఫస్ట్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఈసీసీ సెక్యూరిటీ నేర్చుకుంటాం. దీన్ని ట్రాన్సాక్షన్ బేస్డ్ సెక్యూరిటీ అని చెప్పండి. ఓకే, సెక్యూరిటీ అని చెప్పంటారు. దీన్ని ట్రాన్సాక్షనల్ బేస్డ్ సెక్యూరిటీ అని చెప్పి కాల్ చేస్తారు. ఓకే, ట్రాన్సాక్షనల్ బేస్డ్ సెక్యూరిటీ అంటే ఏంటనేది డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేద్దాము. జస్ట్ హై లెవెల్లో కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈసీసీ సెక్యూరిటీ దీన్ని ట్రెడిషనల్ సెక్యూరిటీ అని చెప్పి అంటారు. దీన్ని ట్రాన్సాక్షనల్ బేస్డ్ సెక్యూరిటీ అని కూడా కాల్ చేస్తాం. ఓకే, దీనికి ఏంటంటే బేసిక్ గా యూజర్ అనేవాడు షుడ్ లాగిన్ వయా GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఒక అప్లికేషన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీరు ఇప్పుడు ఒక UI యూజర్ ఇంటర్ఫేస్ అండి. మీరు ఏదన్నా ఒక అప్లికేషన్ తో కనెక్ట్ అవ్వాలంటే మీరు ఫ్రంట్ ఎండ్ ఏదో ఒక UI అనేది ఖచ్చితంగా వాడతారు. యాజ్ ఎ యూజర్ ఖచ్చితంగా మనం ఒక UI వాడాలి. అదే యాజ్ ఎ డెవలపర్ ఆర్ యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ మైట్ బి వాళ్ళు డైరెక్ట్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ లోకి కనెక్ట్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ DBకి డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు డిఫరెంట్ రూట్స్ ద్వారా. బట్ యాజ్ ఏ యూజర్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారానే కనెక్ట్ అవుతారు. అది ఏ అప్లికేషన్స్ అయినా సరే యాజ్ ఏ యూజర్. ఓకే, అంటే బేసిక్ ఏంటంటే ట్రెడిషనల్ బేస్ సెక్యూరిటీలో యూజర్ GUI నుంచి లాగిన్ అయ్యి ఆ GUI ఎలా ఉంటది అది కూడా చూద్దాం ఒకసారి. Come on, man. 1 minute. Let me log into this server. SAP. Who is this guy? SAP. Let me check. నేను బేసిక్ ఏంటంటే ఒక రిమోట్ డెస్క్టాప్ కి కనెక్ట్ అవుతున్నాను. అంటే నేను సబ్స్క్రిప్షన్ ఒక సర్వర్ లో యాక్సెస్ తీసుకున్నాను. బేసిక్ గా నేను నా అంతటి నేను ఈ SAP సెటప్ అనేది నేను చేసుకోలేను, ఎందుకంటే ఇది కాస్ట్లీ అండి. నా ఓన్ సిస్టమ్ లో నేను SAP అనేది ఇన్స్టాల్ చేసుకోలేను, ఎందుకంటే SAP అనేది లైసెన్స్డ్ వర్షన్. ఇఫ్ మీరు ట్రైనింగ్ కి వాడాలన్నా కూడా లైసెన్స్ కన్సిడర్ చేస్తుంది. ఓకే, కొంత అమౌంట్ ఖచ్చితంగా SAP కి పే చేయాలి. సో దట్స్ ద రీజన్ మనం ఏంటంటే ఆ కాస్ట్ నేను ఎఫర్ట్ చేయలేను కాబట్టి నా ఓన్ సిస్టమ్ లో నేను లాగిన్ అయ్యి
జియోఐకి వెళ్ళి ఆ సర్వర్ అదే ఎస్ఐపి అనేది సెటప్ చేయలేను బేసిక్ గా. సో నేను ఏం చేశానంటే ఒక వెండర్స్ ఉన్నారు బయట, ఆ వెండర్ దగ్గర నేను సర్వర్ యాక్సెస్ తీసుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రిమోట్ డెస్క్టాప్, విండోస్ రిమోట్ డెస్క్టాప్ కి యాక్సెస్ ఇస్తారు నాకు. ఓకే, ఆ రిమోట్ డెస్క్టాప్ కి నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. నేను 1524 1 minute 245 98 159 9005. Okay, then user ID user 60. Okay, 82. నేను రిమోట్ ద్వారా వాళ్ళ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాను. నేను ఇప్పుడు లాగిన్ అయ్యి ఇక్కడ నేనేం చేస్తానంటే నేను ఎస్ఐపి యూజ్ చేసుకుంటాను, అందుకోసం వాళ్ళ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాను అంతే. ఓకే, లెట్స్ సి. మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈసీసీ ట్రెడిషనల్ బేస్ సెక్యూరిటీ అని చెప్పి కాల్ చేస్తాను. అదేంటంటే యూజర్ షుడ్ లాగిన్ వయా జియూఐ. అంటే జియూఐ అంటే ఇదండి, బేసిక్ ఏంటంటే ఇది ఒక అప్లికేషన్. ఇది చూడండి, ఇక్కడ జియూఐ అని చెప్పాను. దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఎస్ఐపి లాగ్ ఆన్ ప్యాడ్ ఏం కాల్ చేస్తాం అంటే ఎస్ఐపి లాగ్ ఆన్ ప్యాడ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇది ఓపెన్ చేస్తే నేను బేసిక్ గా చూడండి ఎస్ఐపి జియూఐ ఫర్ విండోస్ అప్లికేషన్ కి సంబంధించి ఎస్ఐపి లాగ్ ఆన్ ప్యాడ్. యాపిల్ ఓఎస్ వాడుతూ ఉంటే యాపిల్ ఒక పర్టికులర్ ఎస్ఐపి లాగానే అని ఉంటుంది, ఎస్ఐపి లాగానే ఉంటుంది. బట్ ఆ వర్షన్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఎస్ఐపి లాగాన్ జియోఐ లాగాన్ ఫర్ వాట్ ఈస్ దట్ విండోస్ వర్షన్, యాపిల్ వర్షన్ అని చెప్పి చూపిస్తుంది. అది డిఫరెంట్ కేస్. బట్ రెండిట్లోనూ అప్లికేషన్ ఒకేలాగా వర్క్ అవుతాయి. ఓకేనా? నేను ఎస్ఐపి లాగాన్ ప్యాడ్ అనేది ఓపెన్ చేశాను. దీన్ని ఎస్ఐపి జియోఐ లాగాన్ ప్యాడ్ అంటారు. దీని ద్వారా నేనేం చేస్తానంటే ఆ ఈసీసీ సిస్టమ్ కి కనెక్ట్ అవుతాను. ఓకే, దీని ద్వారా ఈసీసీ సిస్టమ్ కి కనెక్ట్ అవుతాను. నేను ఇప్పుడు దీన్ని ప్రజెంట్ నేను ఈసీసీ A4H అని ఉంది, ఇది S/4HANA సిస్టమ్ అనుకోండి, దీన్నే ఈసీసీ కూడా అనుకోండి. ప్రజెంట్ ప్రస్తుతానికి మనకు అన్ని దొరకవు బయట మార్కెట్ లో. సో ఈసీసీ S/4HANA ఇది చూడండి, A4H నే ఈసీసీ ప్లస్ S/4HANA కింద కన్సిడర్ చేయండి. గుడ్, సర్వర్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఒక్క సిస్టమ్ అన్న కనెక్ట్ అయితే బాగుందా. ఓకే, సో ఏదో వీకెండ్ మెయింటెనెన్స్ ఉంటుంది. లెట్స్ సీ గో ఇన్ డిఫరెంట్ వే. ఓకే, బేసిక్ గా మీకు అక్కడ చూపించాను చూసారా, ఈ జియోఐ నుంచి బేసిక్ గా ఎస్ఐపి సిస్టమ్ కి కనెక్ట్ అవుతాం. అది డీటెయిల్డ్ గా మనం ఇంకా డిస్కస్ చేయొచ్చు, డోంట్ వరీ. ప్రస్తుతానికి జస్ట్ హై లెవెల్ అర్థం చేసుకోండి. ఏంటంటే ఖచ్చితంగా ఈ ఎస్ఐపి అప్లికేషన్ వాడాలి అంటే, ఈసీసీ సిస్టమ్ వాడాలి అంటే ఖచ్చితంగా యూజర్ జియూఐ నుంచి లాగిన్ అవ్వాలి. అది ఎలా లాగిన్ అవుతాడంటే ఇక్కడికి వచ్చి సిస్టమ్ ఎంట్రీ ఈసీసీ ఉంటది, దాని మీద డబుల్ క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్, వాడికి అకౌంట్ ఉంటే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అయ్యి వాడు చేయాల్సిన టాస్కులు అక్కడ చేస్తాం, సిస్టమ్ లో చేస్తాడు. ఓకే, దీన్ని జియూఐ నుంచి లాగిన్ అవుతాడు. నేను ఇప్పుడు ఏంటంటే ఈ జియూఐ నుంచి లాగిన్ అయ్యే విధానాన్ని నేను ఇంటర్నెట్ బేస్డ్ చేశాను. ఇంటర్నెట్ బేస్డ్ యాప్స్ కింద కన్వర్ట్ చేశాను. ఏంటి, ట్రాన్సాక్షన్ బేస్డ్ సెక్యూరిటీని ఇంటర్నెట్ బేస్డ్ యాప్స్ కింద కన్వర్ట్ చేశాను. ఆ యాప్స్ ఏం చేస్తారంటే ఆ యాప్స్ ఏమని కాల్ చేస్తారంటే ఈ టెక్నాలజీని బేసిక్ గా ఫ్యూరీ టెక్నాలజీ అంటారు. ఏంటి, ఫ్యూరీ టెక్నాలజీ అని చెప్పి కాల్ చేస్తారు. ఈ ఫ్యూరీ టెక్నాలజీకి యూజర్ జియూఐ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈసీసీలో ఏంటంటే యూజర్ ఖచ్చితంగా వాడు జియూఐ ఇన్స్టాల్ చేసుకోవాలి. వాడి ఇప్పుడు వాడి సిస్టమ్ లో జియూఐ ఇన్స్టాల్ చేసుకుని ఆ సిస్టమ్ ఎంట్రీస్ కాన్ఫిగర్ చేసుకుని ఆ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి అక్కడ ఆ సిస్టమ్ కనెక్ట్ అవ్వడం కూడా ఏంటంటే ఈ జియూఐ నుంచే కనెక్ట్ అవుతాడు. వీడు చేసే టాస్క్లన్నీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లోనే చేయాలి. ఇవన్నీ నేను ఏం చేస్తున్నానంటే వాడు ఈ యాప్ జియూఐ ఇన్స్టాల్ చేసుకొని వాడికి ఏదో ఆ వ్యూస్ ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వాడు చేసే టాస్క్ అన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్నెట్ బేస్డ్ యాప్స్ కింద కన్వర్ట్ చేస్తాను బై యూజింగ్ ఫ్యూరీ టెక్నాలజీ.
ఈ ఫ్యూరీ అనే టెక్నాలజీని వాడు ఇన్వెంట్ చేశాడు. అదేంటంటే ఇంటర్నెట్ బేస్డ్ యాప్స్ కింద కన్వర్ట్ చేశాడు. అంటే బేసిక్ ఏంటంటే ఒక బ్రౌజర్, ఇంటర్నెట్ బ్రౌజర్ ఏదైనా కావచ్చు. ఓకే, ఇంటర్నెట్ బ్రౌజర్స్ వాడి ఓకే, ఇంటర్నెట్ బ్రౌజర్ ఏదైనా కావచ్చు. మీరు ఎడ్జ్కి వెళ్ళండి, లేకపోతే క్రోమ్కి వెళ్ళండి, లేకపోతే మొజిలా ఫైర్ఫాక్స్కి వెళ్ళండి, ఏదైనా సరే, యాపిల్ కావచ్చు, యాపిల్ బ్రౌజర్ కావచ్చు, ఏ బ్రౌజర్ అయినా సరే. ఓకే, బేసిక్ ఏంటంటే యూజర్ జస్ట్ బ్రౌజర్ ద్వారా, అంటే ఒక ఇంటర్నెట్ ఒక లింక్ కొడతాడు అంతే. ఓకే, ఫ్యూరీ వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్ లింక్ ఏదో ఇస్తారు, ఆ లింక్ కొడతాడు. లింక్ కొట్టగానే జస్ట్ వాడికి ఏంటంటే టైల్స్ లాగా కనిపిస్తుంది. లెట్స్ సీ, యూ కెన్ సీ సంథింగ్. Come on, man. ఓకే, చూడండి, మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను నేను అంతే. ఓకే, ఇది యాక్చువల్గా ఎలా యాక్సెస్ చేస్తారంటే జస్ట్ ఒక వెబ్ లింక్ కొడితే ఇదిగో ఈ కింద ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇది SIP అని ఉంది. మీ కంపెనీ ఏదైతే ఆ కంపెనీ నేమ్ కనిపిస్తుంది. హోమ్ పేజ్ ఉంటుంది సంథింగ్. ఇక్కడ ఏంటంటే వీటిని ఏమంటారంటే ఇదిగోండి ఇలా కనిపిస్తున్నాయి చూసారా. ఓకే, వీటిని ఏంటంటే ఎదర్ గ్రూప్స్ అని చెప్పి కాల్ చేస్తారు. ఓకే, గ్రూప్స్, ఈచ్ గ్రూప్ కింద ఏంటంటే యాప్స్ ఉంటాయి. బేసిక్ గా ఇక్కడ మీకు టైల్స్ కింద కనిపించాలి. ఓకే, టైల్స్ కింద కనిపించాలి బేసిక్ గా. ఆ టైల్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి చూద్దాం. దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఇంకేదన్నా చూస్తాం, ఒక్క నిమిషం. చూడండి ఇక్కడ సంథింగ్ ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తాను. లెట్స్ సే come on yaar, what is this? Yeah, see this, వీటిని గ్రూప్స్ అని చెప్పి కాల్ చేస్తారు. ఈచ్ గ్రూప్ కింద నెంబర్ ఆఫ్ టైల్స్ ఉంటాయి. వీటిని టైల్స్ అని చెప్పి కాల్ చేస్తారు. బేసిక్ ఏంటంటే యూజరు ఈసీసీ సిస్టమ్ ఏంటంటే జీవైకి లాగిన్ అయ్యి ఆ జీవై నుంచి ఈ పర్టికులర్ టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్సాక్షన్ కోడ్ అని చెప్పి ఒక టీ కోడ్, అంటే ఒక జస్ట్ కోడ్ కొడితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఇప్పుడు అన్యూజ్డ్ కాంట్రాక్ట్స్, కాంట్రాక్ట్ ఎక్స్పైరీ, కాంట్రాక్ట్ లీకేజెస్, ఇన్వాయిస్ ప్రైజింగ్, ఇలా డిఫరెంట్ పర్చేస్ ఆర్డర్ వాల్యూ, సమ్ టైల్స్ అన్ని డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ టైల్స్ కి ఏంటంటే జీఓఐ నుంచి వీటిని యాక్సెస్ చేయాలంటే ఒక కోడ్ కొట్టాలి. ఆ కోడ్ ఈస్ నథింగ్ బట్ టీ కోడ్ అంటారు. దాన్ని ట్రాన్సాక్షన్ కోడ్ అని చెప్పి కూడా కాల్ చేస్తారు. ఓకే, ఆ టీ కోడ్స్ కొట్టి వాళ్ళు ఆ పర్టికులర్ టాస్క్ లో ఆ పేజ్ లోకి వెళ్ళి ఆ పేజ్ ఓపెన్ చేసి ఆ పేజ్ లో వాళ్ళు చేయాల్సిన టాస్క్లు చేస్తారు బేసిక్ గా. సో ఇక్కడ ఫ్యూరీకి వచ్చేటప్పటికి ఏంటంటే వెబ్ లింక్ కొడితే వాడికి ఉన్నటువంటి యాక్సెస్ ప్రకారం ఇక్కడ ఈ గ్రూప్స్ టైల్స్ వాడికి విజిబుల్ అవుతాయి. ఈచ్ గ్రూప్ లో ఆ గ్రూప్ కింద ఉన్నటువంటి టైల్స్ ఏమున్నాయో ఆ ఈచ్ టైల్ కి వాడు వెళ్ళి వాడికి కావాల్సిన టాస్క్ చేసుకుంటాడు. ఓకే, చేయాల్సిన టాస్క్లు చేస్తాడు. ఇది యాక్చువల్గా ఏంటంటే పర్చేసింగ్ అనలిటిక్స్ అనేది ఒక రిపోర్టింగ్, ఇది జస్ట్ రిపోర్టింగ్ గ్రూప్ బేసిక్ గా. ఇలాగే ట్రాన్సాక్షన్ బేస్డ్ యాప్స్ కూడా ఉంటాయి. దీన్ని అనలిటికల్ బేస్డ్ యాప్స్ అని చెప్పి అంటారు. ఇంకొకటి ట్రాన్సాక్షనల్ బేస్డ్ యాప్స్ అని చెప్పి అంటారు. ట్రాన్సాక్షనల్ బేస్డ్ యాప్స్ లెట్ మీ see this, change work centers, create routing, change routing, okay, create resource, మేనేజ్ రెసిపీస్, మేనేజ్ ప్రొడక్షన్ వర్షన్స్. అసలు యాక్చువల్గా ఈ టాపిక్స్ అన్ని మీకు అర్థం అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. జస్ట్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ హై లెవెల్లో మీరు ఏంటంటే జస్ట్ టైల్స్ ఉంటాయి. టైల్ క్లిక్ చేస్తే ఆ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో బిల్డింగ్, మెయింటైన్ బిల్డింగ్ ఆఫ్ మెటీరియల్స్ కి సంబంధించిన బిల్డింగ్ డీటెయిల్స్ ఏదో మెయింటైన్ చేయాలి అంటే ఈ పర్టికులర్ టైల్ ఓపెన్ చేసేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ కొడితే అది వెళ్ళి బ్యాక్ ఎండ్ లో డీబీలో సేవ్ అయిపోతుంది. ఓకేనా? సో అదే అదే ఈసీసీ సెక్యూరిటీలో ఏంటంటే టీ కోడ్ కొడితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఏది? మెయింటైన్ బిల్డింగ్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే
జియోకి లాగిన్ అయ్యి టీ కోడ్ కొట్టిన తర్వాత ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్యూరీకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? ఫ్యూరీ టెక్నాలజీ S4 HANAలో సింపుల్ గా వెబ్ లింక్ ఓపెన్ యాక్సెస్ చేస్తున్నారు. అది కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రతిసారి కూడా కొట్టాల్సిన అవసరం లేదు, SSO ఎనేబుల్ చేసి ఉంటుంది. సింపుల్ గా వెబ్ లింక్ అంటే మీరు విత్ ఇన్ SAP విత్ ఇన్ దేర్ నెట్వర్క్ లో ఉంటే ఆటోమేటిక్ గా మీ క్రెడెన్షియల్స్ తీసేసుకొని ఆటోమేటిక్ గా లాగిన్ అయ్యేటట్టు కొన్ని అథెంటికేషన్ ప్రాసెస్ ఎనేబుల్ చేస్తారు. ఓకే, అది హై లెవెల్. ఓకే, లివ్ ఇట్ అది. సో సింపుల్ గా ఏం చేస్తున్నారు? వెబ్ లింక్ కొడుతున్నాడు, వాడికి ఉన్న యాక్సెస్ ప్రకారం ఇక్కడ గ్రూప్స్, ఆ గ్రూప్స్ లోకి వెళ్ళి టైల్ కొడతాడు, సింపుల్ గా పేజ్ ఓపెన్ అవుతుంది, టక్ టక్ మని వర్క్ చేసుకుంటాడు. అదే ఎర్లియర్ డేస్ లో ఈసీసీలో ఎలా ఉండేది? ఎర్లియర్ డేస్ ఎందులో కానీ ఇంకా నడుస్తూ ఉంది ట్రెడిషనల్ సెక్యూరిటీ. ఈవెన్ S4 HANAలో కూడా ట్రెడిషనల్ సెక్యూరిటీ ఉంది. ఓకే, ట్రెడిషనల్ సెక్యూరిటీనే S4 HANAలో ఇంకా ఉంది. ఓకేనా? అందుకనే నేను S4 HANA సిస్టమ్ ని మీకు ట్రెడిషనల్ బేస్డ్ అండ్ ఫ్యూరీ బేస్డ్ రెండు చూపిస్తాను ట్రైనింగ్ చెప్పేటప్పుడు. ఓకే, సో బేసిక్ ఏంటంటే ఫ్యూరీ టెక్నాలజీ ఏంటంటే ఇంటర్నెట్ బేస్డ్, కొద్దిగా ఈజీ యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ కింద కన్వర్ట్ చేశాడు అంతే. ఒకప్పుడు జియోకి వెళ్ళి సిస్టమ్ కన్వర్ట్ చేసి ఉంటే వాటికి లాగిన్ అయిన తర్వాత వాడు టీ కోడ్ కొట్టి ఆ ట్రాన్సాక్షన్ కోడ్, ఆ టీ కోడ్ అంటారు, ఆ టీ కోడ్ కొట్టి వాడు ఒక పేజ్ ఓపెన్ చేసి వాడికి కావాల్సిన టాస్క్ చేసుకున్నాడు. ఓకే, లెట్ మీ గో టు దిస్ డాక్యుమెంట్ అగైన్. సో ఈ ట్రెడిషనల్ బేస్డ్ సెక్యూరిటీ ఇక్కడ, అండ్ దెన్ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్, ఇంటర్నెట్ బ్రౌజర్ అనమాట. ఓకే, ఫ్యూరీ అప్లికేషన్ అంటారు. ఓకే, ఫ్యూరీ అప్లికేషన్స్ అని చెప్తాను. ఓకే, ఫ్యూరీ అప్లికేషన్స్ ద్వారా యూజర్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి డే టు డే ఆపరేషన్స్ అనేవి చేసుకుంటారు. సో GRC యాక్సెస్ కంట్రోల్ టూల్ కి వచ్చేటప్పటికి గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్ టూల్ అంటారు. GRC ఒక కామన్ వర్డ్ అండి. బేసిక్ గా GRC అనేది కామన్ వర్డ్. మీకు బయట మార్కెట్ లో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్ అనేది జనరల్ టెర్మినాలజీలో యూజ్ చేసేటువంటి వర్డ్. బట్ SAP వాడు ఏంటంటే వాడి ఓన్ ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు, వాడు ఒక సిస్టమ్ డిజైన్ చేసుకున్నాడు, దానికి SAP GRC అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. ఆ SAP GRC లో కూడా ఏంటంటే ఇప్పుడు కరెంట్ వర్షన్ 12 నడుస్తా ఉంది. వీటిలో కూడా వర్షన్స్ ఉంటాయి, అవి ఏంటి అనేది ఇంకా డీటెయిల్ గా ఈచ్ టాపిక్ లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి నేను ఇక్కడ వర్షన్ చెప్పట్లేదులేండి. GRC యాక్సెస్ కంట్రోల్ టూల్స్ అని చెప్పి నేర్చుకుంటాం. గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్ అంటే గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్. గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్ బేసిక్ గా గవర్నెన్స్ అనేది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనకి ఏంటంటే ఎవ్రీ కంట్రీకి ఒక సెట్ ఆఫ్ IT రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు యాక్చువల్ గా మీరు మన ఇండియన్ లా బుక్ ప్రకారం ఆ లాలో ఏంటంటే కొన్ని క్లాసెస్, ఈచ్ సెక్షన్స్, ఓకే, ఈచ్ మీరు చేసే అంటే యాక్చువల్ గా చేసే తప్పుకి పనిష్మెంట్స్ ఏంటి, ఓకే, ఈ పర్టికులర్ రూల్ మీరు వైలేట్ చేస్తే ఏంటి అనేది డీటెయిల్డ్ గా ఉంటుంది. ఈ సెక్షన్స్ కింద ఈ పర్టికులర్ రూల్స్ అనేవి వాళ్ళు ఏంటంటే డిఫైన్ చేస్తారు లా బుక్. ద సేమ్ వే ఏంటంటే మీరు ఒక IT అప్లికేషన్ వాడుతున్నారు అంటే అది ఖచ్చితంగా IT గవర్నెన్స్ కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఓకే, ఈ IT రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే గ్లోబల్ గా ఏంటంటే కొన్ని IT రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఈచ్ కంట్రీ వైజ్ గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా? అంటే మీరు గ్లోబల్ వైజ్ గా వాడుకోవచ్చు, గ్లోబల్ వైజ్ రూల్స్ అప్లికేబుల్. మీరు మీ ఒకవేళ మీ కంపెనీ అనేది గ్లోబల్ లెవెల్లో ఎక్స్పాండ్ అయ్యింది, మల్టిపుల్ లొకేషన్స్ లో మీ ఆర్గనైజేషన్ రన్ అవుతుందంటే గ్లోబల్ పాలసీస్ ప్రకారం మీరు ఖచ్చితంగా IT రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఎట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ ఇండియాలో మీరు ఏదైనా కంపెనీ పెట్టి మీరు ఇండియాలోనే మీకు హెడ్ ఆఫీస్ ఉంది, మీరు IT రెగ్యులేషన్స్ అన్ని కూడా ఇండియా ప్రకారంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇట్స్ అప్ టు యూ. మీరు రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా IT రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాటిని గవర్నెన్స్ అని చెప్పి అంటారండి. అంటే గవర్నెన్స్ ఏంటంటే ఒక రూల్ బుక్ తయారు చేశారు, ఆ రూల్ బుక్ లో ఏంటంటే రూల్స్ ఉంటాయి, ఆ పాలసీస్ అవన్నీ మీరు ఏంటంటే మీరు యాజ్ ఏ కంపెనీ మీరు IT అప్లికేషన్స్ వాడుతున్నారు అంటే ఖచ్చితంగా రూల్ బుక్ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. మీరు ఆ ఫాలో అయ్యే విధానంలో కొన్ని రిస్కులు మనం ఏంటంటే రిస్క్ని డిఫైన్ చేయాలి. అంటే ఆ రూల్ బుక్ ప్రకారం రూల్ బుక్ లో చెప్తుంది సో కలిస్తే రిస్క్ అని చెప్పి చెప్తుంది. ఆ రిస్క్ కి సంబంధించి మన సిస్టమ్ లో మనం ఏం చేస్తామంటే ఒక డెఫినేషన్ అనేది డిఫైన్ చేస్తాం.
సో అండ్ సో కలిస్తే రిస్క్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఐటీ కంట్రోల్ ప్రకారం ఒక వ్యక్తి పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసే వ్యక్తి అదే పర్చేస్ ఆర్డర్ ని అప్రూవ్ చేయకూడదు. లేదు, ఒక కస్టమర్ డేటా మెయింటైన్ చేసే వ్యక్తికి అదే కస్టమర్ కి పేమెంట్ చేసే అధికారం ఇవ్వకూడదు. అలా ఇస్తే రిస్క్ అనేది ఉంది అని చెప్పి గవర్నెన్స్ చెప్తుంది. దాని ప్రకారంగా మనం ఏం చేస్తామంటే మన సిస్టంలో రిస్క్ ని డిఫైన్ చేసుకుంటాం. ఆ డిఫైన్ చేసిన రిస్క్ ని మన సిస్టంలో యూజర్స్ కి అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎవడైనా యూజర్స్ కి కస్టమర్ డేటా మెయింటైన్ చేయడం అంటే వెండర్ మెయింటెనెన్స్. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెండర్ మెయింటెనెన్స్, అకౌంట్ పేమెంట్ టు దట్ వెండర్. ఓకే, వెండర్ మెయింటెనెన్స్ అంటే మన కంపెనీకి ఒక వస్తువు అమ్మేవాడిని వెండర్ అని చెప్పి అంటాను. ఆ వెండర్ ని నేను ఒక డిపార్ట్మెంట్ లో నేను వెండర్ మాస్టర్ డేటా మెయింటైన్ చేసే టీమ్ లో ఉన్నాను. నేను ఒక వెండర్ యొక్క డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం నాకు వెండర్స్ కి పేమెంట్ చేసే అధికారం ఉంది అదే వెండర్ కి. ఓకే, 2 లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంది నాకు. ఇప్పుడు గవర్నెన్స్ ఏం చెప్తుందంటే ఈ 2 యాక్సెస్ కలిస్తే రిస్క్ రా అని చెప్పి అంటుంది. అంటే ఒక వ్యక్తికి ఇస్తే మిస్యూజ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఈ గవర్నెన్స్ చెప్తుంది. ఓకే, అంటే ఈ 2 కలిస్తే రిస్క్ అని చెప్పి గవర్నెన్స్ ద్వారా నాకు తెలుసు. నేను ఈ రిస్క్ నేను సిస్టమ్ లో డిఫైన్ చేశాను. ఇప్పుడు ఆ యూజర్ కస్టమర్ డేటా అదే వెండర్ డేటా మెయింటైన్ చేసేవాడు ఆ వెండర్ యొక్క కంపెనీ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ మెయింటైన్ చేసి వాడి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేస్తాడు సిస్టమ్. వాడు ఆ వెండర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ బదులు వాడికి నచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ మార్చి ఆ వెండర్ కి పేమెంట్ కనుక వీడు చేయగలిగాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అదొక ఫ్రాడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అదొక రిస్క్ బేసిక్ గా. ఓకే, దాన్ని సపరేట్ చేయడానికి ఏంటంటే నేను ఒక రిస్క్ డిఫైన్ చేసి యూజర్ కి ఈ రిస్క్ ప్రకారం ఏదన్నా కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా చూడు అని చెప్పి సిస్టమ్ కి నేను ఫీడ్ చేస్తాను. సిస్టమ్ ఏం చేస్తుంది? నువ్వు డిఫైన్ చేసిన దాని ప్రకారం యూజర్ కు ఉన్న యాక్సెస్ ని 2 కంపేర్ చేసి ఆ మాస్టర్ ఇదిగో రిస్క్ ఉంది, రిస్క్ ఇది కంప్లైంట్, నాన్ కంప్లైంట్ అంటే ఇష్యూ లేదు. ఓకే, కంప్లైంట్ అంటే ఇష్యూ ఉందండి. అంటే ఈ జిఆర్సి టెర్మినాలజీ ఏంటంటే ఇది అన్ని ఐటీ అప్లికేషన్స్ కు వర్తిస్తాయి. ద సేమ్ రూల్ ఎస్ఐపి లో కూడా ఏంటంటే మనం ఈసీసీకో S/4HANA సిస్టమ్స్ కో యూజర్స్ కి ఇచ్చేటువంటి యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికి ఈ జిఆర్సి అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ జిఆర్సి అనేది ఎస్ఏపి జిఆర్సి అనేది యూజ్ చేస్తాం. ఎస్ఏపి అని చెప్పి పెడుతున్నాం. ఈ జిఆర్సి లో కూడా మాడ్యూల్స్ ఉన్నాయి. ఇన్ డీటెయిల్ మనం ఆ టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్ మీ గో టు నెక్స్ట్ స్టెప్. నేను బేసిక్ ఏంటంటే ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం అని చెప్పి అంటున్నాను. ఈచ్ మాడ్యూల్ కింద బోల్డ్ టాపిక్స్ ఉంటాయి. నేను ఇక్కడ పెట్టట్లేదు ప్రస్తుతానికి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఏ టాపిక్స్ నేను కవర్ చేస్తాననేది తెలుసుకోండి. దెన్ ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఎస్ఏపి అసలు బేసిక్ గా సెక్యూరిటీ నేర్చుకుంటారు. ఓకే, ఫస్ట్ ఎస్ఏపి ఇంట్రడక్షన్ తెలియాలి కదా. వాట్ ఈజ్ ఎస్ఏపి అని చెప్పి తెలియాలి మీకు. ఓకే, ఎస్ఐపి ఇంట్రడక్షన్ తెలియాలి మీకు. ఫస్ట్ టాపిక్ యాక్చువల్గా ఏంటంటే మీకు ఎస్ఐపి ఇంట్రడక్షన్ తెలియాలి. ఇది తెలియకుండా మీరు ఏం చేయలేరు. ఓకే, ఈ ఎస్ఐపి ఇంట్రడక్షన్ అసలు ఎస్ఐపి అప్లికేషన్ ఏంటనేది తెలియకుండా మీరు ఏం చేయగలరు? కరెక్టే కదా. ఎస్ఐపి ఇంట్రడక్షన్ తెలియకుండా ఏది చేయలేరు మీరు. లెట్స్ సీ, ఎస్ఐపి ఇంట్రడక్షన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఆర్గనైజేషన్స్. ఏమంటే ఆర్గనైజేషన్ అంటే ఏంది? మేబీ మీ కాలేజ్ ఎడ్యుకేషన్ లో చదువుకొని ఉండొచ్చు. వాట్ ఈజ్ ఆర్గనైజేషన్ గైస్? ఆర్గనైజేషన్ ఏంటి అసలు? Maybe a group of people with dealing with something to run their business in a smooth way. ఓకే, వాట్ అబౌట్ యు రేవన్? Okay, that's okay. Kumar, what about you, Kumar? What is organization? Okay, that's okay. Okay, see,
ఆర్గనైజేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక కంపెనీ అండి. ఓకే, ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక కంపెనీ. అది ఏ టైప్ ఆఫ్ కంపెనీ అయినా కావచ్చు. మీకు కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, ఒకడు ఛానల్ మీడియా పార్ట్నర్ చేస్తాడు, ఓకే, ఒకడు ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ మీద వర్క్ చేస్తారు, ఒకళ్ళు ఫైనాన్స్ సెక్టర్ మీద వర్క్ చేస్తారు, ఒకళ్ళు ఫైనాన్స్ సెక్టర్, ఒకళ్ళు ఏమో ఇన్సూరెన్సెస్ మీద వర్క్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్, కంపెనీస్ బేసిక్ గా వాళ్ళ టైప్ ఆఫ్ బిజినెస్. ఓకే, ఆర్గనైజేషన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేవి చేస్తాయి బేసిక్ గా. ప్రతి ఆర్గనైజేషన్ అంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ చేసుకోవడానికి ఒకనొకప్పుడు ఎలా జరిగేది అంటే ఆన్ పేపర్ జరిగేది. ప్రతిదీ ఆన్ పేపర్ మీద రికార్డ్స్ చేసేవాళ్ళు. ప్రతి ఆర్గనైజేషన్ ఏముంటాయి, ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, సో ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నాం, ఒక ఎక్స్ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వాళ్ళు ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అదొక కంపెనీ బేసిక్, అదొక ఆర్గనైజేషన్. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ తయారు చేయాలంటే ఎలా తయారు చేస్తారండి? హౌ దే డూ? జస్ట్ బేసిక్ ఏదైనా బేసిక్ ఇన్పుట్స్ ఇవ్వండి. ల్యాప్టాప్ తయారు చేయాలంటే ఎలా తయారు చేస్తారు? They'll collect the requirement material, వాళ్ళకి కావాల్సిన ఓఎస్, పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటారు, మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, దట్స్ కూల్. మీరు ఏంటంటే ల్యాప్టాప్ తయారు చేయడానికి ఏమేమి కావాలనేది ఆలోచిస్తున్నారు. నేనేం చెప్తానంటే, మీరు ఇంకొక క్వశ్చన్ నేనేం అడుగుతున్నానంటే, ఈ ల్యాప్టాప్ తయారు చేయాలి అంటే ఎవరెవరు కలిస్తే ల్యాప్టాప్ తయారవుతుంది మనకి అక్కడ? మీరు ల్యాప్టాప్ తయారు చేయాలంటే బేసిక్ గా ఆ ల్యాప్టాప్ కావాల్సినటువంటి రా మెటీరియల్ తెచ్చుకోవాలి. ఆ రా మెటీరియల్ తీసుకురావాలంటే ఎవరు తెస్తాడు? ఇన్ ఆర్గనైజేషన్ ఆ రా మెటీరియల్ తీసుకురావాలి. ఇప్పుడు ల్యాప్టాప్ తయారు చేస్తారు, మిషన్ లో రా మెటీరియల్స్ పెట్టి ఫినిష్డ్ గూడ్స్ కింద తయారు చేస్తారు. బట్ ఫినిష్డ్ గూడ్స్ కింద తయారవ్వాలి అంటే ఫస్ట్ కంపెనీ అంటే ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే నువ్వు రా మెటీరియల్ ఫస్ట్ తీసుకురావాలంటే ఎవరు కావాలి? ఒక బయ్యర్ కావాలి బేసిక్ గా. కంపెనీలో ఆర్గనైజేషన్ లో ఒక బయ్యర్, అదొక డిపార్ట్మెంట్. బయ్యర్ అనేది ఒక డిపార్ట్మెంట్ అండి. ఆర్గనైజేషన్ లో ఏంది, బయ్యర్ అనేది ఒక డిపార్ట్మెంట్. బయ్యర్ ఏంది, కంపెనీకి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కొచ్చేవాడిని బయ్యర్ అని చెప్పంటాను. ఆ తెచ్చిన మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ మన దగ్గర తీసుకురావాలి. ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇంకో సపరేట్ టీం ఉంటుంది. ఈ బయ్యర్ ఓన్లీ వస్తువు కొనుక్కురావడానికి వెండర్స్ ని ఎతికి ఆ వెండర్స్ దగ్గర నుంచి ఒక 4-5 కొటేషన్స్ తెచ్చుకుని 4-5 వెండర్స్ దగ్గరికి వెళ్ళి 10 మంది వెండర్స్ దగ్గరికి వెళ్తాడు రిక్వైర్మెంట్ ప్రకారం. మన ల్యాప్టాప్ తయారు చేయడానికి కావాల్సింది ఏంది? సపోజ్ మదర్ బోర్డ్ కావాలా, ఓకే, ఇంటెల్ మదర్ బోర్డు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఏం డిసైడ్ అయ్యారంటే ల్యాప్టాప్ తయారు చేయాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. ఓకే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఏం చేస్తారు? R&D వర్క్లు చేసుకుంటారు, కొత్తగా డిజైన్స్ ఏదైనా డిజైన్ చేస్తారు. ఓకే, ఆ ల్యాప్టాప్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కొత్తగా ఏదన్నా మాడిఫై చేయాలి, ల్యాప్టాప్ కి పర్టికులర్ కాంపోనెంట్స్ వాడాలి, ఇవన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ కాంపోనెంట్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి, వాళ్ళు ఇవన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత మాస్టర్ ఇది ల్యాప్టాప్ డిజైన్, దీనికి సంబంధించి ఈ మెటీరియల్స్ కావాలి అని చెప్పి ప్రొడక్షన్ కి పంపిస్తారు. ప్రొడక్షన్ అనేది ఒక డిపార్ట్మెంట్ అండి. ఓకే, ప్రొడక్షన్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారు? ఓకే ఓకే, దీన్ని చెప్పేదాని ప్రకారము ఈ మెటీరియల్స్ కావాలి. ఈ మెటీరియల్స్ ని మనం ఏం చేయాలంటే ప్రాసెసింగ్ చేసి ప్లాంట్ లో ఈ ఫినిష్డ్ గూడ్స్ కింద తయారు చేసి ల్యాప్టాప్ తయారు చేస్తాం. సరే, ల్యాప్టాప్ తయారు చేయడానికి ఎన్ని ల్యాప్టాప్స్ తయారు చేయాలి ఈ రోజు? ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకోవాలి. ప్రొడక్షన్ ప్లానింగ్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆ వస్తువు రా మెటీరియల్స్ ఎంత కావాలి, ఫైనల్ ప్రోడక్ట్ తయారవ్వాలంటే రా మెటీరియల్ ఎంత కావాలి? ఈ రోజు 100 ల్యాప్టాప్లు తయారు చేస్తున్నాం అంటే 100 ల్యాప్టాప్స్ కి సంబంధించి రా మెటీరియల్స్ ఎంత కావాలి? ఆ రా మెటీరియల్స్ మన స్టోరేజ్ లో అవైలబుల్ లో ఉందా లేదా? అంటే స్టోరేజ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వేర్ హౌస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు? ఆ వేర్ హౌస్ లో ఈ రా మెటీరియల్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోవాలి. సరే, ఈ స్టోరేజ్ డిపార్ట్మెంట్ వాడికి రిక్వైర్మెంట్ పంపిస్తే వాడు ఏం చేస్తాడు? అరే బాబు, మన వేర్ హౌస్ లో ఈ మెటీరియల్స్ లేవురా, ఓకే, గో అండ్ టాక్ టు బయ్యర్ మాస్టర్, ఇది రిక్వైర్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే ప్లాంట్ నుంచి ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇది రిక్వైర్మెంట్ వచ్చింది, నాకు ఇంత రా మెటీరియల్ కావాలి, పలానా ఐటమ్స్ కావాలని చెప్పి అంటున్నారు. మన స్టోర్ లో చూస్తే ఆ మెటీరియల్స్ లేవు,
సో ఓకే, గో టు బయర్, బాస్ ఈ మెటీరియల్స్ కావాలి, నాకు ఈ టైంలో కావాలి, ఏం చేద్దాం? సరే, ఈ బయర్ ఏం చేస్తాడు, బయటకు వెళ్ళి ఓ 10 మంది వెండర్స్ తో మాట్లాడి, వెండర్స్ అంటే ఈ రా మెటీరియల్ సప్లై చేసే వెండర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటాడు. మాట్లాడి, మాస్టర్ నాకు ఇది రిక్వైర్మెంట్, ఇది డెలివరీ టైము, నేను ఇంత ఇనిషియల్ పేమెంట్ చేస్తా, ఓకే ఇనిషియల్ పేమెంట్ ఇంత చేస్తాము, మిగిలిన అమౌంట్ ఈ టైంకి డెలివరీ చేసిన తర్వాత ఈ టైంకి పే చేస్తాము. ఒకవేళ డెలివరీ కండిషన్స్ ఏదైనా మారితే, ఒకవేళ మీరు మీ అమౌంట్ ఇంత తగ్గిస్తాం, లేదు మా సైడ్ నుంచి డిలే అయితే మేము ఇంత ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ చేసి ఇస్తాం. ఇలాంటి క్లాసెస్ అన్ని మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. అంటే ఫస్ట్ వెండర్ వెళ్ళి ఒక వెండర్ ని చూస్ చేసుకుని వస్తాడు ఫస్ట్. అంటే బెస్ట్ వెండర్ ని ఎక్కాలి. 10 మంది ఉంటే 10 మందిలో బెస్ట్ కొటేషన్ ఎవడు ఇచ్చాడో వాడినే పిక్ చేసుకుంది. అలాగే బెస్ట్ కొటేషన్ అంటే ఆ కొటేషన్ లో వాడు ఇచ్చే ప్రైస్ వాల్యూ కాదు, మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి ఆన్ టైమ్ లో, ఆ క్యాపబిలిటీస్ ఉండాలి ఆ వ్యక్తి. అలాంటి ఉండి వాడు ఫైనలైజ్ చేస్తాడు బయ్యర్. అర్థమైందా? ఈ వెండర్ ని పట్టుకొని వస్తాడు. వెండర్ ని పట్టుకొని వచ్చి వీడు ఏం చేస్తారు, వీడు మాస్టర్ ఇది ఈ వస్తువు కొనాలి అని చెప్పి బయ్యర్ పెట్టుకుంటాడు. ఓకే, ఆ వస్తువుని అంటే వన్స్ వెండర్ ని ఫైనలైజ్ చేసిన తర్వాత పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాడు. అంటే ఆ వస్తువుని కొంటున్నాము అని చెప్పి ఒక పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాడు, ఆ వెండర్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఏం చేయాలి, పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఆ వెండర్ యొక్క డీటెయిల్స్, సపోజ్ ఎగ్జిస్టింగ్ వెండర్ అయితే ఓకే, వెండర్ లేడు, మన సిస్టమ్ లో ఆ వెండర్ డీటెయిల్స్ లేవు, ఓకే ఆ వెండర్ నేమ్, వెండర్ కంపెనీ, ఓకే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంది, వాడి అడ్రస్ ఏంది, వాడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ లేవు నా దగ్గర. ఈ బయర్ ఏం చేస్తాడు, ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి ఇస్తాడు నాకు. ఇస్తే ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ మధ్యలో ఒక టీం ఉంటుంది, వెండర్ మాస్టర్ డేటా మెయింటెనెన్స్ టీమ్ అని చెప్పి. ఓకేనా? సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్, ఒక ఆర్గనైజేషన్ అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కలిస్తేనే ఒక ఆర్గనైజేషన్ అవుతుంది. ఈ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఆ రెస్పెక్టివ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏరియాలో చేస్తేనే ఒక ఫైనల్ ఫినిష్డ్ గూడ్స్ కింద ఒక ల్యాప్టాప్ తయారవుతుంది. ఓకేనా? ఈ తయారైన వస్తువు మళ్ళీ అమ్మాలంటే మళ్ళీ సేల్స్ టీం ఉండాలి. అంటే ఈ ఆర్గనైజేషన్ లో మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అండి. ఈచ్ డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క టాస్క్, వాళ్ళ స్పెసిఫిక్ టాపిక్స్ టాస్క్లు అనేవి చేస్తారు. అర్థమైందా? ఈ టాస్క్లు చేస్తేనే వాళ్ళు ఫినిష్డ్ గూడ్స్ కింద తయారు చేసి ఆ వస్తువుని అమ్మగలరు. మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఛానల్ మీడియా పార్ట్నర్స్ ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయరు, వాళ్ళు జస్ట్ ఒక మీడియేటర్స్ లాగా వ్యవహరిస్తారు. మీడియేటర్స్ అంటే బ్రోకర్స్, లైక్ ఎ బ్రోకర్స్. వీళ్ళేంది, ఇప్పుడు ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్స్ కంపెనీ ఉంది, ఎక్స్ కంపెనీ డైరెక్ట్ సేల్స్ చేయదండి, కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ సేల్స్ చేయరు. బేసిక్ కస్టమర్ టు కస్టమర్ సేల్స్ చేయాలంటే అది వల్ల కాదు. బేసిక్ వాళ్ళకి సపరేట్ గా సేల్స్ సెంటర్స్ పెట్టుకొని అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే సేల్స్ చేసుకోవాలి, వర్కౌట్ కాదు. అర్థమైందా? వాళ్ళ ఓన్ సెంటర్స్ పెట్టుకొని సేల్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ కొద్ది కాస్ట్ తో కూడుకున్న పని. బేసిక్ గా కాస్ట్ తో కూడుకున్న పని అంటే ఆ సేల్స్, నువ్వు ఆఫీస్ సెటప్ చేయాలి లొకేషన్ లో, నువ్వు మీరు ప్రొడక్షన్ ప్లాంట్ ఒక ఇండియాలో ఒక 5 sites లో ఉంది, మీరు ఈ 5 sites ద్వారా మీరు ల్యాప్టాప్స్ తయారు చేస్తారు. బట్ అమ్మాలి అంటే ఇండియా మొత్తం మీకు బ్రాంచెస్ ఉండాలి. అర్థమైందా? ఇండియా మొత్తం మీకు బ్రాంచెస్ ఉండాలి, ప్రతి బ్రాంచ్ లోనూ సేల్స్ పర్సన్స్ ఉండాలి. వీళ్ళ మీద అంటే మీకు ఏంటంటే ఇండియా మీరు స్టేట్ వైడ్ గా కావచ్చు, లేదా స్టేట్ నుంచి మళ్ళీ సబ్ సిటీస్ ఏదైనా మార్చుకోవాలి, సిటీస్ ఈచ్ సిటీలో నాకు బిజినెస్ ఉండాలి, ప్రతి చోట అమ్మేటట్టు ఉండాలి, కస్టమర్ కి ఈజీగా మనం అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. అది పాసిబుల్ కాదు. యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డైరెక్ట్ గా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం కష్టం. డైరెక్ట్ యూజర్ ఎవడైతే యూజ్ చేయాలనుకుంటున్నాడో వాడితో కనెక్ట్ అవ్వడం కష్టం. బేసిక్ వాడిని కస్టమర్ అంటాడు, ఎవడు వస్తువు వాడుకుంటాడో వాడు కస్టమర్, కొని వస్తువు వాడుకునేవాడు ఎండ్ యూజర్ కస్టమర్ అని చెప్పని కాల్ చేస్తాను. సో నేను ఆ కస్టమర్స్ ని నేను యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డైరెక్ట్ రీచ్ అవ్వలేను. సో ఈ ఛానల్ మీడియా పార్ట్నర్స్ కంపెనీస్ ఏంటంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళకి సేల్స్ ఆఫీసులు మాత్రమే ఉంటాయి. ప్రతి సేల్స్ ఆఫీస్ లో వీళ్ళు ఏం చేస్తారు, ఒక్క ల్యాప్టాప్ కంపెనీతోనే డీల్ చేసుకోరు. వీళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ ల్యాప్టాప్ కంపెనీ వీళ్ళు సేల్స్ చేసి పెడతారు. అర్థమైందా?
ఆ లోకల్లో ఉన్న సబ్ షాప్స్ దగ్గరికి వెళ్ళి, ఓకే, ఈ ల్యాప్టాప్స్, అరే బాబు ఇది పర్సంటేజ్, ఈ ల్యాప్టాప్ ఇంత పర్సంటేజ్ నీకు మార్జిన్, ఇంత లాభానికి ఇస్తా. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో వీళ్ళు డీల్ చేసుకుంటారు. మాస్టర్ మీకు ఇది ల్యాప్టాప్స్, ఇది రిక్వైర్మెంట్, 100 ల్యాప్టాప్లు అమ్మి పెడతా, ల్యాప్టాప్ మీద నాకు ఒక 50% కమిషన్, 40% కమిషన్, ఓకేనా. వీడు వెళ్ళి ఇంకొక సేల్స్ పర్సన్స్ ని ఎవడు లోకల్ వైజ్ గా చిన్న చిన్న షాప్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో డీల్ చేసుకుంటాడు. రే డెల్ ల్యాప్టాప్, సారీ ఎక్స్ కంపెనీ ల్యాప్టాప్ ఇంతకి ఇస్తా, వై కంపెనీ ల్యాప్టాప్ ఇంతకి ఇస్తా, జెడ్ కంపెనీ ల్యాప్టాప్ ఇంతకి ఇస్తానని చెప్పి వాడు డీల్ చేస్తాడు బేసిక్. అర్థమైందా? ఇంత మార్జిన్స్, నీకు ఇంత మార్జిన్, ఓకేనా. సో వీడి మ్యానుఫ్యాక్చర్ చేయడు, ఛానల్ మీడియా పార్ట్. వీడికి సేల్స్ డిపార్ట్మెంట్ అవసరం, వీడి ఇంటర్నల్ గా సేల్స్ డిపార్ట్మెంట్ తో పాటు వేర్ హౌస్ కూడా అవసరం. వీడు ల్యాప్టాప్ లేదు అదే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ల్యాప్టాప్లు పంపించింది, ఎక్కడో పెట్టుకోవాలి కదా వీడు. లేదు కొన్ని డీల్స్ ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్ పంపించేస్తాడు వీడి పేరు మీద. లేదు కొన్ని డీల్స్ అవసరం, నాకు ఒక వేర్ హౌసెస్ ఉన్నాయి, వాడు ఏం చేస్తాడు, సేల్స్ ఆఫీసులతో పాటు వేర్ హౌస్ పెట్టు, ప్రతి వేర్ హౌస్ లో కావాల్సిన వస్తువులు ముందుగానే ఒక కంపెనీతో డీల్ చేశాడు మ్యానుఫ్యాక్చరింగ్. మాస్టర్ నీ దగ్గరకు వచ్చి నీకు రిక్వైర్మెంట్ ఇచ్చి తీసుకొచ్చి కస్టమర్ కి డెలివర్ చేయడం డిలే అవుతుంది, మేక్ ఇట్ సింపుల్, 100 ల్యాప్టాప్లు నా వేర్ హౌస్ కు పంపించు, నేను నా వేర్ హౌస్ నుంచి నేను సబ్ వేర్ హౌసెస్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుని అక్కడి నుంచి అవసరం ఎక్కడ కస్టమర్స్ ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను, ఓకేనా. ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి తీసుకోవడం కష్టంగా ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే ఆపరేషన్స్ అనే డిఫరెంట్ టైప్స్ గా జరుగుతాయి బేసిక్. అలాగే ఛానల్ మీడియా పార్ట్నర్స్ కంపెనీస్ లో వాళ్ళకి ఏంది, ఈ ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్లు ఇవన్నీ అవసరం లేదు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రొడక్షన్ ప్లానింగ్ ఉండాలి, ప్లాంట్ మెయింటెనెన్స్ ఉండాలి. ప్లాంట్ మెయింటెనెన్స్ అంటే మిషనరీ సెటప్ ఉంటుంది, అది ఎప్పటికప్పుడు మనం వీక్లీ మెయింటెనెన్స్, డైలీ మెయింటెనెన్స్, రొటీన్ అవర్లీ మెయింటెనెన్స్, కొన్ని మానిటరింగ్స్ చేసుకోవాలి, ఓకే. అదొక డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దాన్ని. బట్ ఛానల్ మీడియా పార్ట్నర్స్ లో అవన్నీ అవసరం లేదు, వాళ్ళకి ప్లాంట్ మెయింటెనెన్స్ అవసరం లేదు, ప్రొడక్షన్ ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదు, రా మెటీరియల్ నుంచి ఇంత ఫినిష్డ్ గుడ్స్ తయారు చేయాలి ఈ రోజు అని చెప్పి వాళ్ళు ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? క్వాలిటీ మేనేజ్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్వాలిటీ చెక్ చేసి టెస్టెడ్ ఓకే అని చెప్పి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనే బయట పంపిస్తారు. ఛానల్ మీడియా పార్ట్నర్స్ కంపెనీస్ కి అవసరం లేదు. వీళ్ళకి సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఇంటర్నల్ గా వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనుక్కురావడానికి బయ్యర్స్ అవసరం, బయ్యర్స్ ఉంటారు. బయ్యర్ అనేవాడు ఒక రా మెటీరియల్ తీసుకురావడానికి, కంపెనీగా మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి రా మెటీరియల్ తీసుకురాడు బయ్యర్ అనేవాడు. బయ్యర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయ్యర్స్ ఉంటారు మళ్ళీ, ఓకేనా. ఒక రా మెటీరియల్ తెచ్చేవాడు ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఏంటంటే కంపెనీకి కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ తెచ్చేవాడు ఉంటాడు, అర్థమైందా. ఇంకొకడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కి కావాల్సినటువంటి సంథింగ్ సాఫ్ట్వేర్ ప్రొక్యూర్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఏదైనా సాఫ్ట్వేర్స్ అవసరం, అది ప్రొక్యూర్ చేయాలంటే సపరేట్ బయ్యర్ ఉంటాడు దానికి. మళ్ళీ స్టేషనరీ ఐటమ్స్ కొనాలంటే సపరేట్ బయ్యర్ ఉంటాడు, రా మెటీరియల్స్ కొనాలంటే సపరేట్ బయ్యర్ ఉంటాడు. ఇంటర్నల్ మిషనరీ ఏదైనా చెడిపోతే మిషనరీస్ కొనడానికి, ఆ మిషనరీ పార్ట్స్ కొనడానికో, లేకపోతే మిషనరీ కొనడానికో, ఆ మిషనరీ రిపేర్స్ చేయించడానికో డిఫరెంట్ బయ్యర్ ఉంటాడు మళ్ళీ, ఓకేనా. సో ఆర్గనైజేషన్ అంటే బేసిక్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ, ఆ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ అందరు కలిస్తేనే ఆ ఆర్గనైజేషన్ అవుతుంది బేసిక్ గా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళందరూ కలిస్తేనే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయగలరు. ఛానల్ మీడియా పార్ట్నర్స్ అంటే వాళ్ళకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళతో టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, దాంట్లో ఒక డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు కలిసి వర్క్ చేస్తేనే వాళ్ళు ఆ కంపెనీకి రెవెన్యూ జనరేట్ చేయగలరు, ఓకే. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో 2 రకాలు ఉంటాయి. ఆయిల్ అండ్ గ్యాస్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ చేస్తారు, ఒకటి అప్ స్ట్రీమ్, 2 డౌన్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ అంటే సీలోకి వెళ్ళి డిగ్ చేసి ఓ మిషనరీ, పెద్ద మిషనరీ సెటప్ చేసుకుని డీప్ సీలో, ఓకే, అంటే ఒక షిప్ లో వెళ్ళి అక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఒక డీప్ సీలో ఒక ప్లేస్ సెటప్ చేసుకొని పెద్ద మిషనరీస్ ఉంటాయి, వాటిని ఆ మిషనరీస్ పెట్టి క్రూడ్ ఆయిల్ తీస్తారనమాట బేసిక్. ఆ తీసినవి పైప్ లైన్స్ ద్వారా దగ్గరలో ఉన్న వాళ్ళ లోకల్ స్టేషన్స్ కైనా పంపించుకుంటారు, లేదంటే వేరే వాడికి అమ్ముతారు.
దీన్ని అప్ స్ట్రీమ్ అని చెప్పి అంటారు. డౌన్ స్ట్రీమ్ ఏం చేస్తారు, ఈ వచ్చిన క్రూడ్ ఆయిల్ ఉంది చూసారా, దాన్ని మెషినరీలో పెట్టి వాళ్ళు సాగ్రిగేట్ చేసేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ చేసి, అంటే పెట్రోల్, డీజిల్, ఇంజిన్ ఆయిల్, సంథింగ్ ఏదైతే అవి అవన్నీ సపరేట్ సాగ్రిగేట్ చేసుకొని ఆ ఫినిష్ గూడ్స్ ని రిటైల్ బిజినెస్ చేస్తారు. అర్థమైందా? రిటైల్ బిజినెస్. ఓకే, దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. వాళ్ళలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అప్ స్ట్రీమ్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ జస్ట్ ఇన్సూరెన్స్ అమ్ముతారు అంతే, డిజిటల్ ఇన్సూరెన్సెస్ అమ్ముతారు. అర్థమైందా? అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి నీకు ఇప్పుడు రా మెటీరియల్స్, ఆ మెటీరియల్స్, ఈ మెటీరియల్స్ వాళ్ళేం మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, కాకపోతే వాళ్ళ సేల్స్ టీమ్ ఉంటుంది. ఓకేనా? సేల్స్ టీమ్ ఉంటుంది. ఆ సేల్స్ టీము అలాగే బేసిక్ గా ఈ సేల్స్ టీమ్ ఏంటంటే సేల్స్ తీసుకొని వస్తుంది. ఓ పర్టికులర్ ఇన్సూరెన్స్ అనేది అమ్ముతారు. ఆ ఇన్సూరెన్స్ మేనేజ్ చేసేది ఒక టీం ఉంటుంది. ఫైనాన్స్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఫైనాన్స్ టీం ఉంటుంది. ఓకేనా? సో ఆర్గనైజేషన్ అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన, ఆర్గనైజేషన్ ఈస్ నథింగ్ బట్ ఎ కంపెనీ. ఓకే, ఆ ఆర్గనైజేషన్ విచ్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్సైడ్ ఇట్. ఓకే, టు ఆపరేట్ their day-to-day business they need a different departments based on their organization type or organization structure. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బిజినెస్ రన్ అవ్వడానికి ఈ డిపార్ట్మెంట్స్ అంతా కూడా వర్క్ చేస్తారు. వీళ్ళు చేసే వర్క్ లో ఒకప్పుడు ఏంటంటే ఆన్ పేపర్ చేసేవాళ్ళు. అర్థమైందా? ప్రతిదీ ఆన్ పేపర్ ఉండేది. ఆన్ పేపర్ అంటే ప్రతిదీ రికార్డు బుక్ పెట్టుకొని బుక్ లో రికార్డ్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళు. అరే ఓకే, ప్రొడక్షన్ ప్లానింగ్, రా మెటీరియల్ ఇంత కావాలి, ఓకే ఈ రోజు ఇన్ని అవర్స్ ప్రొడక్షన్ ప్లానింగ్ చేస్తున్నాం, ఓకే మిషనరీస్ ఈ పర్టికులర్ ఏరియాలో ఈ మిషనరీస్ లో ఈ ఆపరేటర్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఆన్ పేపర్ చేసేవాళ్ళు. ఓకే, ఒక వస్తువు కొనుక్కొస్తున్నాడు బయ్యర్, మా బయ్యర్ ఆ బయ్యర్ ఏంది, రా మెటీరియల్స్ ఎంత కావాలి, ఫలానా వెండర్, ఫలానా డీటెయిల్స్, మళ్ళీ ఈ డీటెయిల్స్ మళ్ళీ ఫైనాన్స్ కి పంపిస్తాడు. ఫైనాన్స్ వాడు బుక్ పెట్టుకొని ఆ బుక్ రిఫరెన్స్ గా పెట్టుకొని వాడు ఏం చేయాలి, ఆ వెండర్ కి పేమెంట్ చేయాలి. వాడే ఫైనాన్స్ వాడు పేమెంట్ చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ఆ డీటెయిల్స్, అమ్మ ఫలానా వ్యక్తికి వెండర్ పేమెంట్ చేసాము, ఇదిగో బుక్ లో డీటెయిల్స్ ఇవి అని చెప్పి వాడు మళ్ళీ ఏం చేయాలి, వేరే హౌస్ డిపార్ట్మెంట్ కి పంపించాలి. వాడు వేరే హౌస్ వాడు ఏంటంటే అమ్మ పలానా టైంకి డెలివరీ అవుతానన్నారు, పలానా వ్యక్తి డెలివరీ చేస్తాడు, ఓకే వాడితో మాట్లాడి మాస్టర్ డెలివరీ ఎప్పుడు వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, దేనిలో పంపిస్తున్నాం, ఓకే ఎంత మెటీరియల్ పంపిస్తున్నాం ఈ రోజు, ఓకే మెటీరియల్ పంపించావు, ఓకే స్టోరేజ్ లో ఆ వచ్చిన మెటీరియల్ వెరిఫై చేసుకొని లోపల పెట్టుకొని పేపర్ మీద రాసుకోవాలి. సి ఈ పేపర్ వర్క్స్ అన్ని కూడా ఏంటంటే మ్యానిపులేట్ చేయొచ్చు. బేసిక్ ద ఫస్ట్ థింగ్, ఈ పేపర్ వర్క్స్ అన్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. అలాగే ఫ్రాడ్స్ జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి ప్రాసెస్ ఇది బేసిక్ గా, ఈ పేపర్ వర్క్స్ అనేవి. అలాగే మీరు ఈ పేపర్స్ తో రేపటి రోజున ఫైనాన్షియల్ గా మీరు ఆడిట్ చేయాలి. ఇయర్ అండ్ క్వార్టర్లీనో, ఆఫర్లీనో, ఇయర్లీ వన్స్ మీ ప్రతి కంపెనీ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ప్రాఫిట్ లాసెస్ అనేవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ప్రతి కంపెనీ. ఇలా మెన్షన్ చేయాలి అంటే ఈ ఆన్ పేపర్ లో పెడితే ఇవన్నీ తీసుకొచ్చి కన్సల్టేట్ చేసి రిపోర్ట్లు చేయాలంటే సంవత్సరాలు పడతాయి. అర్థమైందా? క్వార్టర్లీ రిపోర్ట్లు సబ్మిట్ చేయలేదు. అర్థమైందా? సో దట్స్ ద రీజన్ మనం ఏంటంటే పేపర్ వర్క్ మొత్తాన్ని డిజిటలైజేషన్ చేసాం. ఓకే, ఒకనొకప్పుడు అలాగే ఉండేది, ఎప్పుడు ఏదో బీసీ కాలం నాడు అలాగే ఉండేది. సో తర్వాత ఏంటంటే ఐటీ వచ్చిన తర్వాత కొన్ని రివల్యూషన్స్ అనేవి జరిగాయి. బేసిక్ గా జరగడం మూలంగా మనకేంటంటే ఈ ఆన్ పేపర్ వర్క్స్ అన్ని కూడా ఆర్గనైజేషన్స్ కి డిజిటలైజేషన్ చేశారు. డిజిటలైజేషన్ ఎప్పుడు జరిగిందంటే ఒక డీబీ సెటప్ అనేది, ఒక డీబీ అనేది క్రియేట్ చేశారు, డేటాబేస్. అంటే ఇప్పుడు ఈ ఆన్ పేపర్ రికార్డ్స్ అన్ని కూడా ఆ డేటాబేస్ లో నేను ఏం చేస్తానంటే ఆన్ పేపర్ చేసేది డిజిటల్ గా డీబీలో సేవ్ చేస్తాను. డీబీ ఇస్ నథింగ్ బట్ డేటాబేస్. ఆ డేటాబేస్ లోకి వెళ్ళి నేను చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ దానిలోకి వెళ్ళి పడిపోతాయి. ఇప్పుడు పేపర్ మీద రాసేది ఆ డిజిటలైజేషన్ అవుతుందని. సో యాజ్ ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఏంటంటే డీబీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వలేదు. ఆ డీబీకి ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని ఒక్కొక్కడు ఒక్కో టైప్ గా డిజైన్ చేశారు. అంటే ఆ డీబీతో ఇంటరాక్ట్ అయ్యే విధానం, అలాగే వాళ్ళ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్
ఆ డీబీలో రికార్డ్ చేసుకోవాలంటే వాళ్ళు ఏంటంటే సో బయట మార్కెట్ లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్ అనేది డిజైన్ చేశారు. ఈఆర్పి ఇస్ నథింగ్ బట్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ టుగెదర్ వాళ్ళు డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ చెయ్యాలి అంటే బేసిక్ గా వాళ్ళు ఏంటంటే ఈఆర్పి అప్లికేషన్ వాడాలి. ఎందుకంటే డిజిటలైజేషన్ చేస్తున్నాం అంటే ఆన్ పేపర్ నుంచి డిజిటలైజేషన్ కి కన్వర్ట్ అయ్యాం కాబట్టి ఈ ఈఆర్పి అప్లికేషన్ వాడి మనం ఏంది డీబీలో వాళ్ళు కావాల్సినటువంటి డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆన్ పేపర్ మీద చేసేది డీబీలో చేస్తారు. దాన్ని ఈఆర్పి అప్లికేషన్ అని చెప్పి కాల్ చేస్తారు. అంటే ఈఆర్పి అప్లికేషన్స్ మార్కెట్ లో ప్రీ డిఫైన్డ్ ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్స్ గోల్డ్ ఉన్నాయి. వాటిలో ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్ అండి బేసిక్. ఓకేనా, ఈఆర్పిలో ఎస్ఏపి అనేది ఒక ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్. అంటే జస్ట్ నేను ఒక కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఎస్ఐపి దగ్గరికి వెళ్ళి ఇది నాకు కావాల్సిన సిస్టమ్ కొనుక్కుంటాను, తీసుకొచ్చి నా దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటాను నా సర్వర్స్. ఓకే, నా సర్వర్ మిషన్స్ లో అది ఇన్స్టాల్ చేసుకుని నా ఆర్గనైజేషన్కి బాస్ ఎస్ఐపి వాడుతున్నాం, మనం దీని మీద ట్రైనింగ్ ఇస్తాం, ఎలా వాడాలి ఏంది ఈచ్ డిపార్ట్మెంట్స్కి. ఓకే కూల్, మీరు ఎస్ఐపి సిస్టమ్ వాడి మీ డే టు డే ఆపరేషన్స్ చేసుకోండి. జస్ట్ ప్లగ్ చేసుకోండి, తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకోవడం, వాడేసుకోండి. ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్స్ అంటే వీటిని అర్థమైందా? ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్స్ అని చెప్పి కాల్ చేస్తాను. ఇప్పుడు మొబైల్ కొన్నారు, మొబైల్ ఇట్స్ లైక్ ఎ ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్. అంటే మొబైల్ కొనుక్కొచ్చుకుంటాం, వాడుకుంటాం. మనం ఎస్ఐపి అప్లికేషన్ కొనుక్కొచ్చుకుంటాం, వాడుకుంటాం. మొబైల్ దేనికోసం వాడతాం? మెయిన్ పర్పస్ కాల్స్ చేసుకోవడానికి, చాటింగ్, వీడియో కాల్స్ అన్ని చేస్తాం మనం. అలాగే ఈ ఎస్ఐపి వాడు ఏంటంటే ఈ అప్లికేషన్ ని ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే ఇది కొనుక్కో, సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకో, మీ డిపార్ట్మెంట్స్ వాడుకోమని చెప్పి అప్లికేషన్. ఓకే, మేము ఆల్రెడీ మీ అప్లికేషన్ కి సంబంధించినటువంటి ఐ మీన్ మీ ఆర్గనైజేషన్ టైప్ కి సంబంధించిన ఈచ్ డిపార్ట్మెంట్ లో మీరు చేయాల్సిన టాస్క్ కి సంబంధించి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసాం. ఆ ప్రోగ్రామ్ ను మీరు ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తున్నాను, అది పెట్టి ఓపెన్ చేసేసి పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలా. మేము ఆల్రెడీ మా యాప్ లో మా ఎస్ఐపి సిస్టమ్ లో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ డిఫైన్ చేశాను. జస్ట్ నువ్వేం లేదు, వెళ్ళి ఒక టీ కోడ్ కొట్టు, పేజ్ ఓపెన్ అవుతుంది, దానిలో డీటెయిల్స్ ఫిల్ చేసి సేవ్ చేసామంటే ఆటోమేటిక్గా అది వెళ్ళి ఎస్ఐపి నుంచి డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది ఎస్ఐపి సిస్టమ్. ఓకే, దానిలోకి వెళ్ళి సేవ్ అయిపోయి. నువ్వు ఏదైనా పర్చేస్ ఆర్డర్ డిస్ప్లే చేయాలా, ఓకే నేను అది కూడా ఇచ్చాను, అది కూడా ఒక టీ కోడ్ ఇచ్చాను, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ డిఫైన్ చేశాను బ్యాక్ ఎండ్ లో. నువ్వు జస్ట్ ఏం లేదు, ఆ టీ కోడ్ కొట్టు, ఆ పేజ్ ఓపెన్ అవుతుంది, డీటెయిల్స్ ఫిల్ చేయి, ఓకే కొట్టి డిస్ప్లే కొట్టు, నీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే ప్లగ్ అండ్ ప్లే నేను రెడీ చేసి ఇచ్చాను ఆల్రెడీ. నా సిస్టమ్ ఆ క్యాపబిలిటీస్ అన్ని ఇచ్చేసాను, నేను డిజైన్ చేయాల్సిన ప్రోగ్రామింగ్స్ అన్ని డిజైన్ చేసి ఇచ్చాను. జస్ట్ మేక్ ఇట్ సింపుల్, ఇన్స్టాల్ చేసుకో, వాడుకో. అర్థమైందా? సో అలాంటి ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్స్ లో ఎస్ఏపి ఉంది, ఆర్కిల్ ఉంది, ఓకే ఒరాకిల్ యాప్స్ ఉన్నాయి, ఒరాకిల్ యాప్స్ అంటారు. అండ్ దెన్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది. ఇలా ప్లెంటీ ఆఫ్ అప్లికేషన్స్ ప్లగ్ అండ్ ప్లే ఉన్నాయి మార్కెట్ లో. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అదర్ మాడ్యూల్స్, అదర్ కాంపోనెంట్స్, అదర్ అప్లికేషన్స్, బేసికల్ అదర్ ఈఆర్పి అప్లికేషన్స్. ఎస్ఐపి ఓవరాల్ లీడర్ అని చెప్పి అంటారు. ఓకే, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏంటంటే ఎస్ఐపి అనేది ఈఆర్పిలో ఒక గ్లోబల్ గా ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే ఎస్ఐపి అప్లికేషన్ ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కావచ్చు, ఛానల్ మీడియా పార్ట్నర్స్ అయినా కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అయినా కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కావచ్చు, ఇంకా ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయినా సరే సింపుల్ గా ఎస్ఐపి వాడేందంటే దానికి సంబంధించినటువంటి లాజిక్స్, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మొత్తం ఎస్ఐపిలో ఇన్స్టాల్ రెడీ చేసి పెట్టాయి, జస్ట్ నువ్వు కొనుక్కో, వాడేసుకో, అంతే. సో ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్స్ ఎస్ఐపి అనేది. సో ఈ ఈఆర్పిలో ఎస్ఐపి అనేది ఒక గ్లోబల్ లెవెల్లో ఒక నేమ్ అనేది ఉంది. ఓకే, సో వీటిని ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్స్ అన్నాను. కొన్ని ఏంటంటే మీరు జావానో, .NET ఇంకే పైథాన్ లో ఇంకే సంథింగ్ బ్యాక్ అండ్ కోడింగ్స్ ఏది రాసుకొని మీ ఓన్ డిఫైన్డ్ ఈఆర్పిని కూడా, ఓకే
ఈఆర్పి అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్ డిఫైన్డ్ ఈఆర్పి అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ జావా. ఓకే, .NET, సో ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజెస్ మీ ఓన్ డెవలపర్స్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే ఫ్రంట్ అండ్ GUI క్రియేట్ చేయాలి, బ్యాక్ అండ్ DB క్రియేట్ చేయాలి. ఈ ఫ్రంట్ అండ్ GUI నుంచి ఆ బ్యాక్ అండ్ GUI ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి మధ్యలో అప్లికేషన్ లేయర్ ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయాలి. ఈ లాంగ్వేజ్ ని DB లెవెల్ కి కన్వర్ట్ చేయాలి. ఇవన్నీ చాలా తతంగాలు ఉంటాయి. అలాగే ఈ చేసే ప్రాసెస్ మొత్తం కూడా అంటే ఇప్పుడు GUI నుంచి కనెక్ట్ అయ్యి అప్లికేషన్ లేయర్ నుంచి బ్యాక్ అండ్ DB కనెక్ట్ అవుతున్నాం. ఈ మధ్యలో సెక్యూరిటీ లెవెల్స్ బౌండరీస్ అనేవి కొద్దిగా జాగ్రత్తగా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. ఫైర్ వాల్స్ అలా చేయకపోతే ఎవడన్నా బయట నుంచి హ్యాకర్ వచ్చి మన సిస్టమ్ లో హ్యాక్ చేసి వాడి అకౌంట్ మార్చి పారేస్తాడు అవసరం. అంటే ఒక వెండర్ పేమెంట్ చేసేస్తారు, ఆ వెండర్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ వెండర్ లో వాడు ఏ వెండర్ కి పేమెంట్ చేయడానికి డేట్ ఫిక్స్ అయ్యి ఉంది వాడు చూసుకొని ఆ వెండర్ కి వాడి అకౌంట్ పెట్టేసుకుంటాడు అవసరం. వాడి అకౌంట్ కి డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, సో సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫైర్ వాల్ సెక్యూరిటీ అండి, దీన్ని ఫైర్ వాల్ సెక్యూరిటీ అంటే. ఫైర్ వాల్ సెక్యూరిటీ ఇది మన టాపిక్ కాదు. ఫైర్ వాల్ సెక్యూరిటీస్ అనేది ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో చూసారా, అవి స్ట్రాంగ్ గా ఉండాలి. అది ఈఆర్పిలో SAPకి, అంటే నాకు తెలిసే SAPకి, నేను వర్క్ చేసే SAPకి స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ బిల్డ్ చేసి ఉన్నాయి. సో హ్యాకర్స్ అంత ఈజీ కాదు SAP సిస్టమ్ ని హ్యాక్ చేయడం. దేర్ షుడ్ బి సంథింగ్, ఐ మీన్ సో టెక్నాలజీ మారుతూ ఉంది, ఏదైనా జరగవచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దోస్ థింగ్స్, బట్ అంటిల్ నౌ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌండరీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి SAP అప్లికేషన్. ఫైర్ వాల్ సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవ్రీ మంత్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. SAP మీరు ఒక అప్లికేషన్ వాడుతున్నారంటే అప్లికేషన్ సంబంధించినటువంటి బయట హ్యాకర్స్ ఎలా రావచ్చు, ఏం చేయొచ్చు, ఎక్కడ బ్లాక్ చేయాలి, ఏ నెట్వర్క్ సెక్యూరిటీలో మనం ఈ బౌండరీ సెటప్ చేయాలి, ఏ ఏరియాలో మనకి డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది, ఏ ఏరియాలో మనకి హ్యాకర్స్ ఏదన్నా హ్యాక్ చేయొచ్చు, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ఫైర్ వాల్స్ అనేవి, సెక్యూరిటీ బౌండరీస్ అనేవి స్ట్రాంగ్ గా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అది ఏ ERP అప్లికేషన్ అయినా ప్లగ్ అండ్ ప్లేకి చెయ్యాలి ఖచ్చితంగా. సో SAP కూడా చేస్తారు. ఎవ్రీ మంత్ అప్డేట్స్ ఉంటాయి, సెక్యూరిటీ అప్డేట్స్. ఎప్పటికప్పుడు ఆ సెక్యూరిటీ వలనరబిలిటీ అప్డేట్స్ కూడా మనం అప్డేట్ చేసుకుంటా ఉంటే మన సిస్టమ్ సేఫ్ గా ఉంటుంది. ఓకే, అది ఫైర్ వాల్ సెక్యూరిటీ. బట్ మనం ఏంటంటే మనం నేర్చుకోబోయేది అప్లికేషన్ సెక్యూరిటీ. అంటే ERPలో SAP అనేది ఒక అప్లికేషన్, ఈ అప్లికేషన్ లో సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఏంటనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, అర్థమైంది కదా. ERP ఏంటి, SAPలో ఆర్గనైజేషన్ ఏంటి, ERP ఏంటి, ERPలో SAP ఏంటి. ఓకేనా, SAP ఎలా యూజ్ అవుతుంది, ఆర్గనైజేషన్స్ కి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, another 6 minutes to close the call. ఓకే, అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేప్పటికి మీకు బేసిక్ ఏంటంటే SAPలో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్న ఏంటంటే ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ చేసుకోవడానికి ఈ SAP ERP అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళు జస్ట్ ప్లగ్ అండ్ ప్లే చేసుకొని వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ రన్ చేసుకోవచ్చు. ఓకే, నౌ మనం ఏంటంటే ఈ అప్లికేషన్ వాడే వాళ్ళని ఏమంటారంటే బిజినెస్ యూజర్స్ అని చెప్పంటారు. ఏమంటారు? బిజినెస్ యూజర్స్. ఓకే, బిజినెస్ యూజర్స్ వీళ్ళే ప్రొడక్షన్ యూజర్స్ అని చెప్పి కూడా అంటారు. వీళ్ళే ప్రొడక్షన్ యూజర్స్ అని చెప్పి కూడా కాల్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ కోసం వర్క్ చేస్తారు, డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ చేసే వాళ్ళు బిజినెస్ యూజర్స్ అంటారు. వీళ్ళు ఎవరు అసలు? ఓ బయ్యర్, ఓకే, FI ఫైనాన్స్ అకౌంట్ పేమెంట్ అనలిస్ట్, సేల్స్ ఇంజనీర్, ఒక సేల్స్ ఇంజనీర్, సేల్స్ మేనేజర్ అనమాట, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని పెడతారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఓకేనా, ఒక వేర్ హౌస్ క్లర్క్, ఒక షిఫ్ట్ ఇన్ఛార్జ్,
ఒక క్వాలిటీ అసిస్టెంట్, ఒక ఇంజనీర్, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ బిజినెస్ యూజర్స్ అంటారు. వీళ్ళండి రియల్ గా వాడే ఎస్ఐపి సిస్టమ్ వాడే వాళ్ళు వీళ్ళు. ఓకే, ఈ ఈఆర్పి ఎస్ఐపి ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్ వాడే వాళ్ళు వీళ్ళు వాళ్ళ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ అన్ని ఈ ఎస్ఐపి అప్లికేషన్ వాడి చేస్తారు. ఓకేనా? ఎస్ఐపి అప్లికేషన్ ఏమేంటివి? ఈసీసీనో S/4HANAనో వాడి వాళ్ళ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ చేస్తారు. అర్థమైందా? ఈసీసీ వాడో S/4HANA వాడో వాళ్ళ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ చేస్తారు. వీళ్ళనే బిజినెస్ యూజర్స్ అని చెప్పి అంటాను. వీళ్ళనే ప్రొడక్షన్ యూజర్స్, లైవ్ యూజర్స్, ఎండ్ యూజర్స్. ఓకే, ఎండ్ యూజర్స్ ఇలా డిఫరెంట్ కాల్ చేస్తారు. బేసిక్ గా బిజినెస్ యూజర్స్ వీళ్ళందరూ. వీళ్ళు బేసిక్ ఏంటంటే ఈ ఎస్ఐపి అప్లికేషన్ ప్లగ్ అండ్ ప్లేనే బట్ ప్లగ్ అండ్ ప్లేలో కూడా కొద్దిగా డిఫికల్టీస్ ఉంటాయి బిజినెస్ యూజర్స్. వాళ్ళంతటా వాళ్ళు సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోలేరు. వాళ్ళంతటా వాళ్ళు ఆ సిస్టమ్ కావాల్సిన యాక్సెస్ రిక్వెస్ట్ చేయలేరు. ఓకేనా? వాళ్ళంతటా వాళ్ళు ఆ సిస్టమ్ లో యాక్సెస్ రాదు వాళ్ళకి. వాళ్ళంతటా వాళ్ళు ఆ సిస్టమ్ ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు ఫిక్స్ చేయలేరు. అర్థమైందా? అలాగే బిజినెస్ యూజర్ లో ఒక ఎస్ఐపి వాడు బయ్యర్ ఒక పేజ్ ఇచ్చాడు. ఓకే, బయ్యర్ కి ఒక పర్చేస్ రిక్వజిషన్ క్రియేట్ కి సంబంధించి యాక్సెస్ ఉంది. దీనికి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చాడు ఎస్ఐపి వాడు, డెలివర్ చేసాడు. ఆ టీ కోడ్ కొడితే ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో ఏదో చేస్తాడు. ఆ పేజ్ లో చిన్న ఎన్హాన్స్మెంట్ కావాలి. పేజ్ లో ఎస్ఐపి వాడు డెలివర్ చేసింది నాకు చిన్న కంఫర్ట్ లేదు. ఐ నీడ్ సమ్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ ఇన్సైడ్ దట్. ఓకే, ఈ ప్లగ్ అండ్ ప్లేనే కాదు, దీన్ని మీరు కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. బిజినెస్ కి అనుకూలంగా ఈ పిఆర్ క్రియేట్ చేసేవాడికి ఆ పేజ్ లో కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు మోడిఫై ఇన్ దట్ పిఆర్ క్రియేషన్ పేజ్. సమ్ ఎన్హాన్స్మెంట్స్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. అది ఎవరు చేస్తాడు? ఎవడో ఉండాలి బయట, ఇంకొకటి ఎవడో చేయాలి. అది చేస్తేనే వాడు వాడుకోగలడు. అంతవరకు వాడేవాడు అంతవరకే. వాడికి ఏం కావాలనేది వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వాడంతటా వాడు చేసుకోలేదు. వాడి సిస్టమ్ వాడు ఇన్స్టాల్ చేసుకోలేడు. ఆ ఎస్ఐపి సిస్టమ్ కి యాక్సెస్ ఇంకొకటి ఇవ్వాలి. మళ్ళీ ఉన్న యాక్సెస్ లో ఓకే సమ్ ఎన్హాన్స్మెంట్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అది ఇవ్వాలంటే ఎవడో చెయ్యాలి. మళ్ళీ ఎవడు చేస్తాడు? బ్యాక్ ఎండ్ సపోర్ట్ టీమ్ అని ఉంటుంది. ఎవరు? సపోర్ట్ టీమ్ అని చెప్పని ఉంటుంది. ఈ సపోర్ట్ టీమ్ చేస్తుంది బేసిక్ గా బ్యాక్ ఎండ్ లో వాడికి కావాల్సినటువంటి సపోర్ట్ టీమ్. ఓకే, సపోర్ట్ యూజర్స్ వీళ్ళే ఐటీ యూజర్స్ అని చెప్పి అంటారు. ఎస్ఐపి ఐటీ యూజర్స్ అని చెప్పి అంటాను. ఓకేనా? ఐటీ యూజర్స్ లో బోల్డ్ ఉంటారు బయట మార్కెట్ లో. ప్రతి అప్లికేషన్స్ కి ఐటీ యూజర్స్ ఉంటారు. సరే, ఎస్ఐపి ఐటీ టీమ్ అని పెడుతున్నాను. ఐటీ యూజర్ అని కూడా ఐటీ టీమ్ అని పెడుతున్నాను. ఓకే, ఎస్ఐపి ఐటీ టీమ్ ఎవరిల్లు? ఇప్పుడు యూజరు బిజినెస్ యూజర్ ఇడు. వీళ్ళ బయ్యర్ కి యాక్సెస్ కావాలంటే వాడు ఏం చేయాలి? ఫస్ట్ జియూఐ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ఇన్స్టాలేషన్ ఎవడు చేస్తాడు? ఓకే, ఇన్స్టాలేషన్ చేయడానికి బేసిస్ టీమ్ ఉంటుంది. బేసిస్ అని చెప్పి ఒక సపోర్ట్ టీమ్ ఉంటుంది. ఓకే, ఈ సపోర్ట్ కేటగిరీలోకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ టీమ్స్, 2 ఫంక్షనల్ టీమ్స్. టెక్నికల్ అండ్ ఫంక్షనల్ టీమ్స్. టెక్నికల్ టీమ్ ఏం చేస్తుంది? టెక్నికల్ టీంలో సిస్టమ్ ఇన్స్టాలేషన్స్, సిస్టమ్ పర్ఫార్మెన్స్, ఆ డేబీ కనెక్షన్స్ ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉండాలి. సిస్టమ్ పర్ఫార్మెన్స్ పడిపోకుండా ఉండాలి. ప్రొడక్షన్ సిస్టమ్ కదా అది, బిజినెస్ వాడుతున్న సిస్టమ్ డౌన్ అయితే బిజినెస్ రన్ అవ్వదు ఆ రోజు. సో సిస్టమ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. సిస్టమ్ పర్ఫార్మెన్స్ మానిటర్ చేయాలి. సిస్టమ్ ఇన్స్టాలేషన్, సిస్టమ్ అప్గ్రేడ్స్, ఓకే, సిస్టమ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఏదో ఇన్స్టాలేషన్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఒక టీం ఉందండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసిస్. ఓకే, ఈ టెక్నికల్ టీమ్ లో అబాప్ టీమ్ ఒకటి ఉందండి. అబాపర్స్ ఆర్ ఫ్యూరీ డెవలపర్స్. ఇప్పుడు ఫ్యూరీ వచ్చింది కదా, ఫ్యూరీ డెవలపర్స్ అంటారు వీళ్ళు. అబాప్ ఫ్యూరీ డెవలపర్ ఎవరిల్లు? అబాప్ డెవలపర్, ఫ్యూరీ డెవలపర్ అంటే వీళ్ళు పిఆర్ క్రియేషన్ పేజ్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు ఎస్ఏపి వాడు.
ఆ పేజ్లో ఎన్హాన్స్మెంట్ చేయాలి. వాడు ఇచ్చిన పేజ్లో ఒక 4-5 ఆప్షన్స్ డేటా ఫిల్ చేయడానికి, ఇంకేదో 4-5 బటన్స్ ఇంకేదో ఇచ్చాడు. వన్స్ క్లిక్ చేయగానే సేవ్ అయ్యి డేటాబేస్లో రికార్డ్ అయ్యేటట్టుగా ఒక కోడ్ రాశాడు. చిన్న అడ్జస్ట్మెంట్. నాకు 4-5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి పేజ్ ఓపెన్ చేస్తే, 4-5 నాకు ఒకటి అవసరం లేదు, అది డిజేబుల్ చేయాలి. సమ్ కోడ్లో ఎన్హాన్స్మెంట్ చేసి డిజేబుల్ చేయాలనుకుంటున్నాం. ఎవడు చేస్తాడు? డెవలపర్ చేస్తాడు. సరే, ఎస్ఐపి వాడు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏది కూడా నాకు ఒక ఏరియా బిజినెస్ లో నాకు ఏదో సంథింగ్ కావాలి. ఎస్ఐపి ఒక రిపోర్టింగ్ చూడాలనుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్, నాకు ఎస్ఐపి వాడు స్టాండర్డ్ గా ప్రోగ్రామ్ ఏది డిఫైన్ చేసి ఇవ్వలేదు వాడు ఇచ్చిన అప్లికేషన్. మన డెవలపర్ కి చెప్పి ఇది నాకు రిక్వైర్మెంట్, ఓకేనా, ఈ టేబుల్స్ నుంచి తీసుకొచ్చి ఈ పర్టికులర్ ఫీల్డ్స్ నుంచి నాకు ఒక రిపోర్ట్ తయారు చేసి, ఆ రిపోర్ట్ నాకు ఒక టీ కోడ్ కి అంటే ఒక ప్రోగ్రామ్ కి ట్యాగ్ చేసి, ఆ ప్రోగ్రామ్ ని టీ కోడ్ కో లేకపోతే ఫ్యూరీ టైల్ కు లింక్ చేసి ఇస్తే అది నేను సింపుల్ గా చూసుకుంటానని చెప్పాను. అవి చేయాలి అంటే డెవలపర్ ఉండాలి, ఓకేనా, అవి చేయాలి అంటే డెవలపర్ ఉండాలి. దెన్ సెక్యూరిటీ. మనం ఏం చేస్తాం? సెక్యూరిటీ. బిజినెస్ యూజర్ కైనా సపోర్ట్ యూజర్స్ కైనా యాక్సెస్ కావాలంటే ఎవడు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. బిజినెస్ యూజర్స్ కి సపోర్ట్ యూజర్స్ కి రోల్స్ బిల్డ్ చేయాలి ఫస్ట్. అంటే వాళ్ళ పొజిషన్స్ కి తగ్గట్టుగా రోల్స్. బయ్యర్ కి సంబంధించి రోల్ క్రియేట్ చేయాలి, ఫైనాన్స్ ఏపీ అనలిస్ట్ కి సంబంధించి రోల్ క్రియేట్ చేయాలి, బేసిస్ టీమ్ కి రోల్ క్రియేట్ చేయాలి, అబాపర్ కి రోల్ క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ టీమ్ కూడా ఒక రోల్ క్రియేట్ చేయాలి. అంటే సెక్యూరిటీగా నీకు నీ లిమిటేషన్స్, నువ్వు ఏ యాక్సెస్ చేయాలో అదే చేయాలి. నాకు పిఆర్ క్రియేషన్ యాక్సెస్ యాజ్ ఎ సెక్యూరిటీ పర్సన్ గా నాకు అవసరం, పిఆర్ క్రియేషన్ అవసరం లేదు. బేసిస్ వాడికి పిఆర్ క్రియేషన్ అవసరం లేదు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో నాకేం అవసరం? యూజర్ అడ్మినిస్ట్రేషన్, రోల్స్ అడ్మినిస్ట్రేషన్, ఈ రోల్స్ ఆథరైజేషన్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా ఏ పొజిషన్ కి ఏమేం కావాలి. ఓకే, ప్రతి యూజర్ కి లైసెన్స్ అనేది మెజర్మెంట్ చేయాలి. ఎస్ఐపి లైసెన్సెస్ ఉంటాయి, ఆ లైసెన్స్ మెజర్మెంట్స్, అలాగే ఈ యాక్సెస్ ఇచ్చినటువంటి యాక్సెస్ ఆ జిఆర్సి ప్రకారం నాన్ కంప్లైంట్ లోనే ఉండాలి, కంప్లైంట్ అవ్వకూడదు. అది చేయాల్సి ఆ పర్టికులర్ కంట్రోల్స్ మానిటర్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ సెక్యూరిటీ పర్సన్ మనకు ఉంది. ఆ టాపిక్ యూజర్ అడ్మిన్, రోల్ అడ్మిన్, ఐటీ కంట్రోల్స్, అండ్ దెన్ లైసెన్స్. లైసెన్స్ టాపిక్. Okay, and then so on. So many topics are there. We'll discuss in detail. Next, ఫంక్షనల్ టీమ్స్. ఇది ఒకటి చెప్పి ఫినిష్ చేసేస్తాను ఈ పూటకి. ఫంక్షనల్ టీమ్స్ ఎవరు? ఇల్లు సపోర్ట్ లోనే ఉండేది. వీళ్ళు ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఇన్ స్పెసిఫిక్ స్ట్రీమ్ అండి. ఒక స్ట్రీమ్ లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. ఇప్పుడు ఫైనాన్స్, ఓకే, ఫైనాన్స్ టీమ్. ఈ ఫైనాన్స్ ఏంటంటే ఎంబీఏ చేసి ఫైనాన్స్ చేసి ఉన్నాడు ఒక వ్యక్తి. తినేందంటే ఆ ఫైనాన్స్ మాడ్యూల్ మీద, ఆ స్ట్రీమ్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. అకౌంట్ పేమెంట్ అంటే ఏంది, అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంది, కస్టమర్ అంటే ఏంది, వెండర్ అంటే ఏంది, ఎవరికి ఏ టైప్ ఆఫ్ పేమెంట్స్ చేయాలి, ఈ కండిషన్స్ అన్ని తెలిసిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఐపిలో మాడ్యూల్ నేర్చుకుంటారు. ఎఫ్ఐసిఓ అని చెప్పి మాడ్యూల్ నేర్చుకుంటారు. ఫైనాన్స్ అండ్ కంట్రోల్స్ అంటే ఈ ఫైనాన్స్ స్ట్రీమ్ తెలిసిన వ్యక్తి ఎస్ఐపి మాడ్యూల్ నేర్చుకుంటున్నాడు. మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ తో నాన్ టెక్నికల్ ఎనీథింగ్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సెక్యూరిటీకి ఆ ఇష్యూస్ ఏంది, మీరు టెక్నికల్ నాన్ టెక్నికల్ అయినా కావచ్చు, సెక్యూరిటీ ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ నేను టెక్నికల్ గా అయ్యింది, ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్. నేను ఫైనాన్స్ ఎఫ్ఐసిఓ మాడ్యూల్ చేయాలంటే కష్టం, ఎందుకంటే ఫైనాన్స్ స్ట్రీమ్ మీద నాకు నాలెడ్జ్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి ఫైనాన్స్ స్ట్రీమ్ మీద. నాకు లేదు. నేను ఎస్ఐపి ఫికో చేయలేను. నేను ఎస్ఐపి ఫికో ఏంటంటే లైక్ సెక్యూరిటీ మాడ్యూల్ లాగా, సపోర్ట్ టీమ్ లో టెక్నికల్ టీమ్ లో సెక్యూరిటీ మనం నేర్చుకున్నట్టే, ఫంక్షనల్ టీమ్ లో ఫైనాన్స్ వాడు ఎంబీఏ ఫైనాన్స్ చేసినోడు ఎస్ఐపి ఫికో నేర్చుకుంటాడు. నేర్చుకుని ఏం చేస్తాడు వీడు? ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈడేం చేస్తాడు? ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ యూజర్స్ కి సపోర్ట్ చేస్తాడు. ఎలా? మేబీ బిజినెస్ యూజర్స్ కి ఫైనాన్షియల్ గా ఏదో కాన్ఫిగరేషన్ చేయాలి సిస్టంలో ఏదో బిజినెస్ యూజర్ ఫైనాన్స్ మాడ్యూల్ కి సంబంధించి ఏదో యూస్ చేస్తున్నాడు, అకౌంట్ పేమెంట్ కి సంబంధించి ఏదో చేస్తున్నాడు. చెయ్యాలి అంటే వాడు ఒక టీ కోడ్ కొట్టే పేజ్ ఓపెన్ అవుతుంది, దానిలో సమ్ ఆప్షన్స్ ఏదో అడ్జస్ట్ చేయాలి. ఓకేనా? అది కాన్ఫిగరేషన్స్ ద్వారా చేయాలి. అది ఎవడు చేస్తాడు? ఈ ఫైనాన్స్ వాడు చేస్తాడు. ఏదో ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ఏదో చేయాలి సిస్టంలో, ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ఏదో ఎవడు చేస్తాడు? ఈ ఫికో నేర్చుకున్నాడు, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చి ఫికో నేర్చుకున్నాడు, ఎస్ఏపి ఫికో నేర్చుకున్నాడు. బిజినెస్ యూజర్స్ కి ఏం కావాలో దాని తగ్గట్టుగా సిస్టమ్ లో కొన్ని కాన్ఫిగరేషన్స్, కొన్ని సెట్టింగ్స్ అడ్జస్ట్ చేయాలి. అది ఏం చేస్తాడనేది సెకండరీ, మనకు అనవసరం. అది వాడు ఏదో కాన్ఫిగరేషన్ చేయాలి. అది చేస్తేనే బిజినెస్ యూజర్స్ కి వాడుకోగలరు. అది చెయ్యాలి అంటే ఎస్ఐపి ఫికో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అలాగే సేల్స్ కి సంబంధించి ఏదో చేయాలి. ఇప్పుడు సేల్స్ మీద ఏదో ఎంబీఏ చేసి వచ్చాడు, ఎస్ఐపి ఎస్టీ మాడ్యూల్ నేర్చుకుని ఎస్ఐపిలో సేల్స్ కి సంబంధించి ఒకే సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో కాన్ఫిగరేషన్ చేస్తాడు. పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ యూజర్స్ కి సపోర్ట్ చేస్తాడు. ఏదో చేయాలి, కాన్ఫిగరేషన్ చేస్తేనే బిజినెస్ వాడుకోగలరు. యూ కెన్ డూ దాట్. ఓకేనా? ప్రాసెస్ కాన్ఫిగరేషన్స్, సేల్స్ లో ఈ పర్టికులర్ ఏరియాలో సాగ్రిగేషన్స్ ఉండాలి. వీళ్ళకి ఈ లెవెల్ ఆఫ్ యాక్సెస్ లేదని ఇస్తే రిస్కులు ఉన్నాయి. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది వీళ్ళు. ఓకేనా? సిస్టమ్ లో ఏం చేస్తే బిజినెస్ కి ఈ పర్టికులర్ ఏరియాలో వాళ్ళకి కావాల్సిన జరుగుతుంది, ఆ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళు. ఎస్టీ ఎంఎం మాడ్యూల్ ఉంటుంది, ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే అది. ఎస్టీ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ఐసిఓ అంటే ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్, ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, మెటీరియల్ మూవ్మెంట్స్ అవి ఇవి మెటీరియల్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇప్పుడు ఎవడో ఒక పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, మెటీరియల్ సెలెక్ట్ చేయకుండా పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయలేడుగా. ఫలానా మెటీరియల్ కావాలని సెలెక్ట్ చేయాలిగా, ఆ మెటీరియల్ సిస్టమ్ లో ఫీడ్ చేయాలిగా. ఎవడు చేస్తాడు? ఈ ఎంఎం మోడ్ చేయాలి. ఆ మెటీరియల్ నేమ్, ఆ కాన్ఫిగరేషన్ చేస్తేనే ఆ మెటీరియల్ ఎండ్ యూజర్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని వాడు చేయాల్సినవి చేస్తాడు. లైక్ అన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఓకేనా? వాళ్ళ మాడ్యూల్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్, వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కావాలో అవి చేస్తారు. ఎంఎం మాడ్యూల్కి సంబంధించి వాడు ఎక్స్పర్ట్ అయ్యి అంటాడు, ఇంకా ఎస్ఐపి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కావాలో అవి చేస్తాడు. వీళ్ళు ఫంక్షనల్ యూజర్. ఎస్ఐపి పిపి ప్రొడక్షన్ ప్లానింగ్, ఎస్ఐపి పిఎం ప్లాన్ మెయింటెనెన్స్, ఇలా సో మెనీ మాడ్యూల్స్ ఆర్ దేర్. మీకు నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పెరిగే కొద్దీ మీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ బట్టి, మీకున్న డిపార్ట్మెంట్స్ బట్టి ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్లు కూడా అవసరం. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఇదండి ప్రస్తుతానికి ఇది. ఓకే, వన్స్ ఓకే అనుకొని అంత వెనస్డేకి ఏదన్నా ఫిక్స్ చేసుకుంటే లెట్స్ సి, రియల్ క్లాసెస్ మొత్తం డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ల్యాండ్స్కేప్స్, ఎస్ఏపి సెక్యూరిటీ నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ ఎస్ఏపి ల్యాండ్స్కేప్ తెలుసుకోవాలి. వన్స్ ల్యాండ్స్కేప్ అయిన తర్వాత దెన్ ఎస్ఏపి సెక్యూరిటీ కాన్సెప్ట్స్ లో ఈసీసీ ట్రెడిషనల్ సెక్యూరిటీ చెప్తాను ఫస్ట్. దెన్ విల్ గో టు S/4HANA అండ్ దెన్ జిఆర్సి. క్లియర్ కదా? ఓకే అన్న. అన్న ఇప్పుడు క్లాస్ టైమింగ్స్ ఎట్లుంటాయి అన్న? 1 minute. ఓకే. ఓకే.
Okay then.